వ్యాప్తి చెందుతూ ఉన్న స్థితి. ఈరోజు మనతో పాటు లావణ్య మేడం గారున్నారు. ఆ మేడం హోస్ట్‌గా లైట్ వర్కర్స్ ఛానెల్‌లో వర్క్ చేస్తున్నారు. దాంతో పాటు జూమ్‌లో ఏ సెషన్స్ అయితే ఉంటున్నాయో తనదైన శైలిలో అనుభవాలంతా కూడా అందిస్తూ సేవా మార్గంలో కూడా ఎంతో ప్రత్యేకంగా మేడం సేవ చేస్తూ ఉన్నారు. ఆ మేడంని సాధారణంగా మనం వెల్కమ్ చెప్పుకుంటూ, మేడం గారి అనుభవ జ్ఞానాన్ని మనం అందుకుంటూ మేడంని వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే వెల్కమ్. మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. నమస్తే. అందరూ వెయిట్ చేసుకోండి. నన్ను స్పాట్ లైట్ చేసే నమస్తే కాదు. మేడం. నమస్తే మా. చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. నన్ను ఈ సెషన్ కి ఆహ్వానించిన మాస్టర్స్ అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముందుగా మనందరి గురువు గారైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రియమ్మకు నా ఆత్మ ప్రణామాలు. మరి మనం ఈరోజు మనతో మనం ఎలా మాట్లాడాలి కదండి? మనతో మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాం, అది గమనిస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు వంట చేస్తుంటారు, లేదు ఏదన్నా వర్క్ చేస్తుంటాము, లోపల ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. మనతో మనం మాట్లాడుతూ ఉంటాం కదండి, మరి దాన్ని గమనించట్లేదు మనం. అది సరిగ్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు కానీ, లేదా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు లోపల మాట్లాడుతూ ఉంటాం. దాన్ని ఏమంటాము? లోపల వదులుకుంటున్నామనో, ఏదో పిచ్చిగా వాగుతాంది లోపల ఒకటి, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. దాన్ని సరైన మార్గంలో పెట్టాలి. ఇదేం కొత్తదేం కాదు, మనం విన్నదే, ప్రతి ఒక్కరికి జరిగేది. దాన్ని అబ్జర్వ్ చేయలేదు, దాన్ని సరైన మార్గంలో పెట్టలేదు, అంతే, ఇంకేం లేదండి. మరి మన శరీరంతో మాట్లాడచ్చు, ప్రతి ఒక్క వస్తువుతో మాట్లాడచ్చు. అనుకోవచ్చు, ఇప్పుడు ఇది మౌస్ ఉంది, ఇది ఒక వస్తువు కదా, దీంతో ఏం మాట్లాడతాం? అవును, దీనికి జీవం ఉంది కాబట్టి ఇప్పుడు వర్క్ చేస్తాను, మన దగ్గర ఉంది. దీనిలో ఆ ఎనర్జీ అయిపోతే అది వర్క్ చేస్తుందా? నువ్వు ఛార్జింగ్ పెట్టు, బ్యాటరీ వై, అదేం వర్క్ చేయదు. అంటే ఆడికి దాని వర్క్ అయిపోయింది, అది వర్క్ చేయదు కదా. ఓకే, మనకి ఇబ్బంది పెడుతూ ఉంది, అప్పుడు ఆ వస్తువుతో కూడా మాట్లాడచ్చు. నాకు ఇంతవరకు చాలా హెల్ప్ చేసావు, ఇక మీదట కూడా నాకు హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇలా ప్రతి ఒక్క వస్తువుతో, మనం తినే పదార్థంతో, మనం తాగే వాటర్తో, అన్నింటితో మాట్లాడచ్చండి. ప్రతి ఒక్కదానికి జీవం ఉంది కాబట్టి అవి మన దగ్గర ఉన్నాయి. జీవం లేకుంటే ఏముంటే బయట డస్ట్బిన్ లో ఉంటాయి కదా. మరి అవి కూడా ఒక ఎనర్జీతో ఉన్నాయి, వాటిని గుర్తించట్లేదు. అది ఒక వస్తువు, ఒక బొమ్మను, ఆ ఇది మన శారీ ఉంది, దీంతో కూడా మాట్లాడచ్చు మనం, దాంతో చెప్పచ్చు మనం. ఇలా నేను అలా మాట్లాడడం మొదలు పెట్టాక అన్నింటితో మాట్లాడడం మొదలు పెట్టాను. ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్తే మీకు అర్థం అవ్వచ్చు. మాట్లాడచ్చు అంటున్నారు, ఏం మాట్లాడచ్చు అనుకోవచ్చు మీరు. ఇప్పుడు మన బాడీ ఉందండి, ఏదో వేరే వస్తువు వద్దులేండి, మన శరీరం చాలా అద్భుతమైనది కదా. మన శరీరాన్ని ఎప్పుడైనా సృజించారా? అలా స్పర్శ చేశారా? లేదు అలా ప్రేమతో ఇలా మిమ్మల్ని మీరు దగ్గరికి తీసుకున్నారా? ఆ దగ్గరికి తీసుకున్నప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంది? మన పిల్లల్ని దగ్గరికి తీస్తాం, మన కుటుంబ సభ్యుల్ని దగ్గరికి తీస్తాం, మనల్ని మనం ఎప్పుడన్నా హక్ చేసుకున్నాము. లేదు ఒక ఆర్గాన్ పెయిన్ ఉంది మన బాడీలో, అంటే అవయవం, ఆ ఆర్గాన్ ఎప్పుడైనా ఇలా స్పృశించడం చేశారా? ఒక పెయిన్ వస్తుంది, అబ్బా నొప్పి అంటున్నాం, అది ఎందుకు నొప్పి చూపిస్తాను మీకు? ఒక్కసారి మాట్లాడారా? దాంతో మాట్లాడి చూడండి, మీకు అర్థమవుతుంది.
అది చెప్తుంది. అది ఏదో మీకు చెప్పాలని ఉంది. ఇక్కడ ఏదో మీరు మార్చుకునేది ఉంది. ప్రతి ఒక్కటి కూడా ఎదగడమే అండి. ప్రతి ఒక్క ప్లేస్ లో, ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో అది చాలా స్మాల్ అనుకుంటాం, చాలా లిటిల్ అనుకుంటాం. కానీ అదే సూక్ష్మంలో మోక్షం అంటే ఇంకేందో కాదు. ఎక్కడో వెతుకుతున్నాం, ఎక్కడో కాదు, అంతా ఇక్కడే ఉంది. పత్రిజీ గారు అందుకే నీలోకి నువ్వు ప్రయాణం చేయి, నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణం చేయి. చాలా సులువైన మార్గాన్ని ఆయన మనకిచ్చేశారు. ఇంకా మనం ప్రాక్టీసెస్ ఇక్కడ ఉన్నాయి. పత్రిజీ గారు ఏం చెప్తారంటే ఆ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉంటుంది. మరి శాస్త్రవేత్తలు అంటే సైంటిస్టులు అంటే ఎక్కడో ఉండి పీజీఎస్ చేసి డాక్టర్ సర్టిఫికేట్ చేసి వీళ్ళే అనుకుంటున్నారు కదా. కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలే మన సొసైటీలో. అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు, ఏదో ఒక విషయం మీద. లేదు కనీసం మనల్ని మనమన్నా రీసెర్చ్ చేస్తూ ఉంటాం. లోపల ఒక సంఘటన జరిగినప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది, ఏమిటి కారణం, ఆ మూలాలకు వెళ్తాం. అది రీసెర్చే కదా. అది శాస్త్రవేత్తలం కాదా మనం? ఏవో గొప్ప గొప్ప పరికరాలు ఉపయోగిస్తేనే అని మీరు అనుకోవచ్చు, కానీ చాలా సులువు. అయితే ప్రాక్టీస్ ఇదంతా కూడా. అయితే ఇవన్నీ అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గం. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇందాకంటే కదా లోపల ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. అది సమాజం నుంచి, కుటుంబ సభ్యుల నుంచి, మన ఇరుగు పొరుగు వారి నుంచి, లేదు మనం ఏదైనా న్యూస్ ఛానల్స్ చూస్తుంటాం వాటి నుంచి వచ్చింది మనస్సు. మరి ఈ మనసు చెడ్డది అంటారు. మనసు చెడ్డదేం కాదండి. మనం జీవించిన ప్లేస్ లో, సరౌండింగ్స్ లో చుట్టుపక్కల వాళ్ళ నుంచి తొందరగా అట్రాక్ట్ అవుతుంటాం. మ్యాగ్నెట్ అన్ని తీసేసుకుంటూ ఉంటాం, లోపలికి వేసేసుకుంటూ ఉంటాం. అది అలా చూపిస్తూ ఉంటుంది. నేను ఉండాలన్నట్లు ఏదో ఒకటి వదులుతూ ఉంటుంది, ఏవో అసలు కానివన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది. అదే నువ్వు ఒక స్పిరిచువల్ పర్సన్స్, లేదు మంచి ప్రొఫెషనల్ అంటే సంగీతం ఈ ప్రపంచంలో పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆ సరైన మార్గంలో వెళ్తుంటా. అప్పుడు అవసరం లేనిటివన్నీ మన దగ్గరికి వస్తాయి, ఉండని కూడా ఉండదు. ఆ ప్రపంచం ఒక డివైన్ ఎనర్జీతోనే ఉంటాం. ఒక నాట్యం కావచ్చు, సంగీతం కావచ్చు, మనం ఒక కొత్త కోర్సు నేర్చుకోవడం కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కటి ఒక డివైన్ కదా. వాటి మీద ఫోకస్ చేసినప్పుడు ఇంకా బయట నుంచి మనకు ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు రావు కదా. మరి వేరే ఏమన్నా ఇంట్లో సంఘటనలు జరిగినా కూడా వాటిని అంతా ఎక్కువ టైం ఆలోచించం. ఎందుకంటే మనకి ఈ వర్క్ ఉంది, మనదంటూ పర్సనల్ గా ఒకటి పెట్టుకున్నాం కదా, దాని మీదకే వెళ్ళిపోతాం. వీటి గురించి పట్టించుకుంటాం అంటే తొందరగా పరిష్కారం కూడా దొరికిపోతుంది. అంటే ఎక్కువ ఇక్కడ వాటి మీద నెగటివ్ ఫోర్స్ ఉండదు. ఓకే, ఇట్స్ ఓకే, ఇది జరిగిందంటే ఇక్కడ నేనేదో ఎదగడానికి. ప్రతి ఒక్క సిచ్యువేషన్, ప్రతి ఒక్క సంఘటన మనం ఎదగడానికి జరుగుతుంది. ఆ సంఘటనలు కూడా మనం తెచ్చుకున్నవే అనుకోవచ్చు. ఎటువంటివి ఎవరన్నా కోరుకుంటారా? కోరుకుంటాం, మనకే తెలియదు. మనము అజ్ఞానంతో ఉన్నప్పుడు కావచ్చు, అప్పుడు సరికాని ఆలోచన విధానంలో కావచ్చు, మనమే తెలియక కోరుకుంటాం. ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఏదన్నా ఒక మాట అన్నారు, మనం గబిక్కిన ఆ టైంలో ఏమన్నాలో తెలియక సైలెన్స్ అయిపోయి బాధపడతాం. తర్వాత ఏమవుతుంది, వాళ్ళు వెళ్ళిపోయినాకో లేదు ఇంకొక 2 రోజులు ఉండవు, అప్పుడు అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఇలా మాట్లాడింటే బాగుంది. ఓకే, ఆడి వరకు అనుకొని గమ్మగున్నాం కదా, లోపల అనుకుంటూ ఉంటాం. ఉండి ఈసారి వాళ్ళు ఎదురవ్వని వాళ్ళు కానీ ఈసారి ఏమన్నా మాట్లాడితే అప్పుడు నేను చెప్తా. వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇక్కడ మనం ఏం మాట్లాడాలి, అన్ని చర్చలు లోపల చేసేసుకున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక సృష్టి చేసేసాం. మళ్ళీ వాళ్ళు ఎదురైనప్పుడు, అటువంటి గొడవ జరిగినప్పుడు ఏమంటాం మళ్ళా, అబ్బా వీళ్ళతో మళ్ళీ మనకు గొడవ అయిపోతాం.
సృష్టి చేసుకునేది ఎవరు? నువ్వే కదా కావాలని కోరుకునేది. ఉండు వాళ్ళు ఎదురైతే ఆ సంగతి చెప్తా. లేదు నేను ఇలా మాట్లాడాలి అంటే నువ్వు ఓకే. అది జరిగింది ఆడికి వదిలేయలేదు. దాన్ని మళ్ళీ కొత్తగా సృష్టించుకున్నావు. అందుకే ఏదో ఒక కారణంతో నువ్వు ఒక గొడవ కారణంగానే వాళ్ళతో మాట్లాడాలనుకోవచ్చు. లేదా హ్యాపీగా మాట్లాడాలని ఒక మాట అనుకోవచ్చు కదా లోపల. ఎందుకంటే అంత స్ట్రాంగ్‌గా ఆ ఫోర్స్ ఆ పక్కకే ఉంది కాబట్టి. మన ఆలోచన విధానం అదే అనుకోని మన నేచర్ అది అనుకుంటున్నాం. మన నేచర్ అయితే అది కాదండి. మన ఉనికిని మనం గుర్తించట్లేదు. మన ఉనికిని మనం గుర్తించినప్పుడే మనం నూతనంగా ఆలోచిస్తాం. భిన్నంగా మాట్లాడతాం. భిన్నంగా ఆలోచిస్తాం. చూసే విధానం కూడా మారిపోతుంది. ఇప్పుడు ఒక వస్తువు ఉంది. రోజు చూస్తుంటాం దాన్ని. దానిలో ఉన్న సృజనాత్మకతను ఎప్పుడు గుర్తించలేదు. దానిలో ఉన్న అందాన్ని గమనించలేదు. అది పాత వస్తువు అయిపోయి ఉండొచ్చు. కానీ దాన్ని చక్కగా మన దృష్టికోణం మారిపోయినప్పుడు అంతవరకు కనిపించని అందం ఆడ కనిపిస్తుందా లేదా? అందుకే మన చేష్టలు కావచ్చు, మన చూపులు కావచ్చు, మన నడవడిక కావచ్చు, డైలీ రొటీన్ చేస్తున్నాం. రొటీన్‌గా వెళ్ళిపోకూడదు. భిన్నంగా ఆలోచించాలి. ఇప్పుడు వాటర్ తాగుతున్నాం, నీళ్లు తాగుతున్నాం, దప్పికవుతున్నాయి తాగేస్తున్నాం. ఇంతవరకే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే దప్పిక ఆగాలి కాబట్టి నేను తాగుతున్నాను. ఇట్స్ ఓకే. మరి ఆ వాటర్‌తో ఎప్పుడన్నా మాట్లాడారా? చక్కగా వంట చేసేకి అన్నింటికి వాటర్ లేనిదే జీవించగలుగుతామా మనము? నీళ్లు లేనిదే మన జీవనం లేదు కదా! నిద్ర లేసిన నుంచి నీళ్లు కావాల్సిందే. స్నానానికి కావచ్చు, ఆహ్, మన క్లీన్ చేసుకునేకి కావచ్చు, డ్రింకింగ్ వాటర్, వంట చేసేకి ఇలా ఎన్నో రకాలుగా వాడుతున్నాం. ఆ వాటర్‌కి ఎప్పుడన్నా థాంక్స్ చెప్పారా? ఓకే. క్లీన్ చేసే వాటికి ఏం చెప్తాం అనుకోవచ్చు. మరి అంత బాగా క్లీన్ చేస్తున్నాయి కదా! మన బండలంతా, బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాయి కదా వాటరు. వాటికి థాంక్స్ చెప్పాము. చెప్పాలి. ఎప్పుడైతే థాంక్స్ చెప్తుంటామో సమృద్ధిగా ఉంటుందండి. ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తానండి దీనికి. ఇంకొకటి కూడా చేయొచ్చు. మనం ఎర్లీ మార్నింగ్ లేస్తేనే మనకు నీళ్లు తాగే అలవాటుంటుంది. అలా నిద్ర కళ్ళతో లేస్తుండగానే తాగుతాం పక్కన పెట్టుకొని అలవాటుంటుంది చాలా మందికి. ఆ వాటర్‌కు రాత్రి పడుకునేటప్పుడు పక్కన పెట్టుకుంటాం కదా! తాగేకి మధ్యలో దప్పిగేయలేదు. ఆ వాటర్‌కి కూడా ఒక మంచి అఫర్మేషన్ ఇయొచ్చు మనం నైట్ టైమ్సే. నైటే ఇచ్చేయొచ్చు. ఆ వాటర్‌తో నదీ మాతలందరిని ఇన్వైట్ చేస్తూ, ఆ వాటర్ ఎనర్జీకి థాంక్స్ చెప్తూ, ప్రతి ఆహ్, మనం ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ప్యూరిఫైడ్ చేసేసాం కదా వాటర్‌ని. దాంట్లో ఇంకేం ఎనర్జీ ఉంటుంది? చాలా మంది ఇదే ఆలోచిస్తున్నారు. ఓకే. ఇట్స్ ఓకే. అది ఫిజికల్‌గా ఓకే. కానీ సూక్ష్మంగా ఎంతో ఉంది. దాన్ని బయటికి తేవాలంటే ఎప్పుడైతే మనం ఇక్కడ నుంచే పిలుస్తామో దానిలో ఉన్న ఆ ఉనికి ఏదైతే ఉందో అది మనకు టచ్ అవుతుంది. అయితే ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు అర్థమవుతుంది. మరి ఆ వాటర్‌కు మంచి అఫర్మేషన్ ఇవ్వండి. ఈ వా ఈ నీటిని ఎవరు తీసుకుంటున్నా వాళ్ళు ఆహ్, ఇంకోటి నీటిలో ఉన్న గుణం ఏమిటంటే జ్ఞాపకశక్తి. చక్కటి ఆ నాలెడ్జ్ కూడా మనం తీసుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు కదా వాటర్ నుంచి. మరి ఆ నీరు ఎవరు టచ్ చేయని వాళ్ళెవరున్నారండి? ఆ టచ్ స్పర్శించిన నీటిని తాగుతున్న, ఈ నీరుని ఎవరు వాడుతున్నా భూమండలంలో వాళ్ళందరూ కూడా సంపూర్ణ సఖాలుగా మారాలి. వాళ్ళకి ఆ జ్ఞానం ఉండాలి. ఇది కోరుకోవచ్చు మనం. అదొకటి కోరుకోవచ్చు. ఇంకొకటి మనకి హెల్త్ ఇష్యూ ఉంది. నేను సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి. ఇది కోరుకోవచ్చు. ఇంకొకటి వెయిట్ ఉన్నామంటుంటారు చాలా మంది. ముందు మీ ఆలోచన విధానం మార్చండి. ఇప్పుడు అందరికి ఫ్యాషన్ అయిపోయింది. నేను వెయిట్ ఉన్నానని చెప్పుకోవడం. అవసరమా 10 మందికి చెప్పుకోవడం? నీ రూపం నీకు కనిపిస్తాంది. ఇట్స్ ఓకే. నువ్వు వెయిట్ తగ్గాలనుకుంటున్నావు. ఆ ప్రయత్నాలు చెయి. నేను వెయిట్ ఉన్నా తగ్గాలి. నేను వెయిట్ ఉన్నా ఆ మాట తీసేసేయండి. మరి ఆ వాటర్‌కి కూడా మంచి అఫర్మేషన్ ఇయొచ్చు. ఆ వాటర్‌కు థాంక్స్ చెప్పి
ఆ మరి నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తూ సవ్యమైన బరువును అందిస్తున్నందుకు నేను ఇంత వెయిట్ ఉండాలని అనుకోకూడదు. నీ బాడీకి తెలుసు, ఆ వాటర్‌కి తెలుసు. సవ్యమైన బరువును అందిస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి వెయిట్ తగ్గుతాము. చాలా మంది ఎనర్జీ లాస్ అయిపోతారు. వెయిట్ తగ్గినాక మొహం కలర్ పోతుంది. లేదంటే ఏంటేంటో ఫుడ్ అన్నీ చేంజ్ చేస్తారు, తగ్గిచ్చేస్తారు. దానివల్ల కూడా ఎంతో నష్టం జరుగుతాంది బాడీలో. తీసుకోండి. తగ్గించాలంటే తగ్గించండి. కానీ ఆలోచన విధానం మార్చుకోవాలి అన్ని చోట్ల. మరి ఇలా ఎప్పుడైతే మీరు వాటర్‌ని తీసుకుంటూ వస్తారో మీరే గమనిస్తారు. ఒక 40 రోజులు, ఒక 2 మంత్స్ ప్రాక్టీస్ చేయండి. 3 మంత్స్. ఎందుకు మార్పు రాదు మీకే అర్థమైపోతుంది. ఇలా వాటర్‌కి అఫర్మేషన్ ఇయొచ్చు. నైట్ పడుకునేటప్పుడు ఇయొచ్చు. ఎర్లీ మార్నింగ్ తాగేటప్పుడు ఇవ్వచ్చు. అలా హృదయం కాడ పెట్టుకునేసి అలా తీసుకోవచ్చు వాటర్‌తో. ఇంకొకటి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని మనకు లోపల ఆహ్, ఎన్నో హ్మ్. బాధాకరమైన సంఘటనలు గాని, లేదా ఏదో హ్మ్. తెలియని వెలితిగా ఉంటుంది కదండీ! అప్పుడు ఏం చేయొచ్చంటే, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇది ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడన్నా నాకు అనిపించినప్పుడు నేను ఇలాగే చేస్తుంటా. ఆ వాటర్ తీసేసుకొని అలా ముందర పెట్టేసుకొని, అలా చేయి పెట్టేసి వాటర్ గ్లాస్ మీద గాజు గ్లాస్ అయినా సరే, ఏదో ఏ గ్లాస్ ఉంటే ఆ గ్లాస్ అలా పెట్టేసుకొని అది ఆహ్, డ్రింకింగ్ వాటర్ అవసరం లేదు. సా మామూలు మనం వాష్ చేసే వాటర్‌ని తీసేసుకొని పైప్ వాటర్ అలా పెట్టేసుకొని, మీకేది బాధ ఉంది, ఆ బాధంతా వాటర్‌లోకి రిలీజ్ చేసేసేయండి. ఇది ప్రాక్టీస్ చేయండి. చాలా రిలాక్స్ అవుతారు మీరందరూ. అదంతా చేసేసినాక థాంక్స్ చెప్పి, ఆ వాటర్‌ను మనం సింక్‌లో గాని, బాత్రూమ్‌లో పోసేసేయండి. మళ్ళీ ఆ గ్లాస్ అంతా వాష్ చేసేసి, మంచిగా మంచి నీళ్ళు తీసుకోండి. మంచి నీళ్ళు తీసుకొని మళ్ళీ అలా చేపెట్టేసి, ఆ గంగా బంతుకు అలా హృదయం దగ్గర పెట్టేసుకొని, కృతజ్ఞత తెలుపుతూ, ఆ వాటర్‌లోని వనమూలికల చైతన్యము, ఆ డివైన్ ఎనర్జీ ఆహ్, మీకేం కావాలో కోరుకోండి. ఆ వాటర్‌ని తాగండి. అలా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు ధ్యానం చేసి, ఆ వాటర్‌ని డ్రింక్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. ఇలా చేయడం వల్ల కూడా ఆహ్, ఎన్నో నిగూఢంగా కొన్ని చెప్పుకోలేనిటివి, లేదు ఎప్పుడో జరిగినటివి గుర్తొస్తూ ఉంటాయి. ఎంత సాధన చేస్తున్నా వీటిని ఎలా తీసేయాలి అనేది ఒక్కోసారి అర్థం కాదు. ఇది చాలా ఈజీ ప్రాసెస్ కదండీ! ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మరి ఆహ్, వాటర్‌ది ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తా మీకు. మా ఫ్రెండ్ వాళ్ళు అనంతపురంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు పెద్ద ఇంట్లో ఉన్నారండి. ఒక కాలనీ టైప్. అన్నీ పెద్ద పెద్ద ఇల్లు. వాళ్ళకేమైందంటే నెలయిందంట మున్సిపాలిటీ వాటర్ రాక, నీళ్లు రాక. వాళ్ళ వీళ్ళు ఉన్న ఇంటికి బోర్ కూడా లేదంట. వీళ్ళకు నీళ్లొస్తున్నాయి అంతా పెద్ద పెద్ద ఇల్లు కొంచెం దూరం దూరం ఉంటాయి. వీళ్ళకు నీళ్లు మున్సిపాలిటీ నీళ్లు రానిదే తెలీదు. మరి ఎలా సరిపోయినాయి? మంచి సమ్మరు. పిల్లలొచ్చినారు. ఇంటి నిండా ఒక 10, 15 మంది దాకా అయినారు వాళ్ళంతా. మరి నీళ్ళెలా సరిపోతాయి? అన్నిటికి కావాల్సిందే కదా! కానీ వాళ్ళకు తెలియదు. అసలు విషయం తెలీదు ఆ మేడంకు. కానీ వాళ్ళకి నీరొస్తూనే ఉన్నాయి. కింద సంపని పెడతాం కదండీ! దాంట్లోకి నీళ్లు పడుతుంటాయి. వీళ్ళు మోటరేస్తున్నారు అవి వస్తున్నాయి. కాలనీలో వాటర్ ట్యాంకీలు తెప్పించుకుంటున్నారంట నీళ్ళు లేవని. ఈవిడేమనుకుందంటే ఆహ్, ఏమన్నా మంచినీళ్ళు తెప్పించుకుంటున్నారేమో అనుకుందంట. ఒకసారి, 2 సార్లు చూసిందంతే అంట. ఇంక దాని గురించి ఏమి తను ఆలోచించలే, ఎంక్వైరీ చేయలే. ఒక నెల తర్వాత పక్కింటోళ్ళు అన్నారంట. "నీళ్ళొస్తున్నాయి చూడండి. ఈరోజు వదిలినారు. నెల రోజులయింది రాక" అన్నారంట. ఆవిడకి అంతవరకు తెలీదు. నెల రోజులయిందా రాక? మాకైతే వస్తున్నాయి. సంపు నిండుతాంది పైకెక్కిస్తున్నాం. మరి హాలిడేస్ సమ్మర్‌లో పిల్లలొచ్చినారు అందరికీ నీళ్ళయినాయి. ఇదెలా సాధ్యమండి? కాలనీలో ఎవరికీ రాలేదు. ఈ మేడంకొకటే వచ్చింది. ఇది లాక్‌డౌన్‌లో జరిగింది. ఆ మేడం ఏం చేస్తుందంటే నిద్ర లేస్తూనే ఇలా అఫర్మేషన్ చెప్పి నీళ్లు అంటే కృతజ్ఞతా భావన చూపించి. ఏం అడగలేదావిడ. థాంక్స్ చెప్పడం, ఐ లవ్ యూ చెప్పడం, సంపూర్ణ ఆరోగ్యాన్ని
ఆనందాన్ని సవ్యమైన బరువును అందిస్తున్నందుకు కృతజ్ఞత అని చెప్పడం. అసలు ఆవిడ వెయిట్ కూడా పెరగలేదు తెలుసా, నార్మల్ గా ఉంది. మళ్ళా కళ కూడా తగ్గలేదు. మరి సాధ్యం అవుతుంది కదండి ఇది. ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు తెలుస్తుంది. మరి వాటర్ తో మాట్లాడడం సాధ్యమే కదా. మనం ఇప్పుడు టెక్నాలజీ పెరిగి బాగా ఎన్నో వీడియోస్ వచ్చేసినాయి కూడా. వాటర్ అఫర్మేషన్స్ కావచ్చు, వాటర్ తో ఎలా ప్రాక్టీసెస్ చేయొచ్చు, ఎన్నో ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, తెలుగులో చాలా వీడియోస్. అయితే మన వరకు వచ్చినప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తే అనుభవాలు పొందుతానండి. నేను వాటర్ తో చాలా ప్రాక్టీసెస్ చేశాను. వాటర్ బాటిల్ తీసుకుంటాను, పిరమిడ్ కింద పెట్టేస్తాను. మన కళ్ళు మంటలుగా లేదు బూజులు బూజులుగా ఉంటాయి కదండి. డైలీ నైట్ పెట్టేసి ఉదయం ఆ వాటర్ కళ్ళకు ఇలా, మనకి ఏదన్నా ధూళి పడితే కప్పులో నీళ్ళు తీసుకొని అలా కన్ను ఆపుతాం కదా, అలా ఇలా డైలీ చేయొచ్చు మనం. ఇలా చేయడం వల్ల కూడా ఇదంతా కూడా కంటిలో ఏదైతే సరికానిది ఉందో అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. నీట్ గా క్లియర్ గా ఉంటాయి కళ్ళు. ఇలా మనం ఎన్నో ప్రాక్టీసెస్ చేయొచ్చు. స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళైతే స్నానం చేయకుండా అయితే ఉండరు కదండి. ఆ వాటర్ ఒక బిందెతో పిరమిడ్ కింద నీళ్లు పెట్టేసి ఉదయం పెట్టేసి రాత్రి చేయడం, రాత్రి పెట్టేసి ఉదయం చేయడం. ఆ పిరమిడ్ ఎనర్జీకి, వాటర్ ఎనర్జీకి థ్యాంక్స్ చెప్తూ, మీ బాడీకి థ్యాంక్స్ చెప్తూ స్నానం చేసినారు అనుకోండి, ఆ వాటర్ ని యూజ్ చేస్తే గనక తొందరగా కూడా హీల్ అయిపోతుందండి. ఇలా మనం మాట్లాడుతున్నామా లేదా ఇప్పుడు? ఆ వాటర్ ని ఏం చేస్తున్నాం? రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. నీళ్లు పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలోంచి తీసుకున్న వాటర్ తీసుకోకుండా ఉండలేదు. కానీ థ్యాంక్స్ చెప్పాలనేది తెలియదు. పంచభూతాలలో ఒకటైనది నీరు. మన శరీరం కూడా పంచభూతాలతో నిర్మితమైనది. ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా ఏముంది? పంచభూతాలతో నిండి ఉంది. ప్రతి ఒక్క వస్తువు కూడా పంచభూతాలతోనే నిండి ఉందండి. గుర్తించట్లేదు, అది ఒక వస్తువుగా చూస్తున్నాం అంతే. మరి ప్రతి ఒక్క దాని స్పర్శని ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు ఒక నేను ఈ మౌస్ ని పట్టుకున్నా, దీని స్పర్శ వేరు ఉండొచ్చు. ఈ పిల్లో పట్టుకున్నా, దీని స్పర్శ వేరు ఉండొచ్చు. ప్రతి ఒక్క స్పర్శను ఫీల్ అవ్వాలి మనం. ఆ ఫీల్ అయినప్పుడు ఆ అనుభూతి వేరుంటుంది అబ్జర్వ్ చేసినప్పుడు. మరి ఎంత మనము ఎరక తెచ్చుకోవడానికి ఇవన్నీ కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి కదండి. ఇవన్నీ ఎరుక తెచ్చుకోవడమే. మనం ఏమనుకుంటున్నామంటే ఎరుక తెచ్చుకోవడం అంటే అవేర్నెస్ తో ఉండడం అంటే ఏదో ప్రత్యేకంగా సాధన చేయాలి. అదొక ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నప్పుడు మన రొటీన్ లైఫ్ లో ఒక భాగం అయిపోతుంది అది. మరి టయానికి 1:00, 1:30 అయితేనే ఆకలి అవుతుంది. టైం చేస్తే 1:30 అయింది, ఓకే తినాలా? లేదా ఆకలి కాకుండా 1:30 అయింది తినాలి. ఇవి ఎలా రొటీన్ గా చేసుకున్నారు? అట్లాంటి ఎటువంటి మంచి అలవాట్లన్నీ కూడా రొటీన్ గా చేసుకోవాలి. అప్పుడు లైఫ్ భిన్నంగా ఉంటుంది. కొత్తగా అనిపిస్తుంది. లేదు తినడం, పండుకోవడం ఇంతే జీవితం. ఎంతో ఎన్నో ఎదురవుతున్నాయి. వాటిని గుర్తించట్లేదు మనం. మరి ఇలా ప్రతి ఒక్క దాంతో మాట్లాడొచ్చు. మీ ఆర్గాన్స్ ఉన్నాయి. కళ్ళతో, మీ ముక్కుతో, చెవులతో, అన్నింటితో, మీ హెయిర్ తో, ప్రతి ఒక్క దాంతో మీరు మాట్లాడొచ్చండి. అవి ఆ ఎప్పుడెప్పుడు వీళ్ళు మాకు ప్రేమనిస్తారా? ఎప్పుడు మాట్లాడతారా వీళ్ళు? ఇప్పుడు మన బాడీలోనే ఆర్గాన్సే. మరి నువ్వేమన్నా చెప్తున్నావా? నువ్వు ఇలా వర్క్ చేయి, నీ గుండెకు చెప్తున్నావా? నీ కళ్ళకు చెప్తున్నావా? నీ చెవులకు బాగా వినికిడి శక్తి ఉండాలి నాకు. ఎప్పుడన్నా అడుగుతున్నావా? చెప్తున్నావా? లేదు. ఏమంటే ఆ సృష్టి, భగవంతుడి సృష్టి జరిగిపోయింది. ఆ సృష్టి కన్నా థ్యాంక్స్ చెప్తున్నావా? మరి కొన్ని కోట్ల ప్రకృతి దేవతలు సృష్టిస్తే గాని ఈ శరీరం తయారు కాలేదు. కనీసం ఆ సృష్టికర్తలకు థ్యాంక్స్ చెప్తున్నావా? మాట్లాడండి. మాట్లాడినప్పుడు అవి ఎదురు చూస్తున్నాయి. వాటిని స్పర్శించొచ్చు. మీ లోపల ఉన్న ఆర్గాన్స్ ను కూడా మీరు స్పర్శించొచ్చు. అనుభూతి చెందొచ్చు. మెడిటేషన్ కూర్చున్నప్పుడు వాటిని అడగండి, మాట్లాడండి. ఒక పెయిన్ వచ్చింది ఒక ప్లేస్ లో, మీకు ఏ ప్లేస్ అయినా సరే, మీ బాడీలో ఏ ప్లేస్ అయినా సరే, ఏ ఆర్గాన్ అయినా సరే,
క్షమాపణ కోరుతూ దానికి ఆ ప్రేమను పంచండి. అప్పుడు చూడండి, మాట్లాడండి, అది ఏం చెప్తుందో వినండి. లేదు నాకు వినిపించలేదు అంటే ఒక అనుభూతి కూడా చెందొచ్చు, ఒక ఫీల్ వస్తుంది, గమనించండి. ఇది మెడిటేషన్ కూర్చున్నప్పుడే అని కాకుండా ఎప్పుడైనా చేయొచ్చు. నేను వంట చేసుకుంటా అంటా, నా ఆర్గాన్స్ తో మాట్లాడతా, అక్కడున్న వెజిటబుల్స్ తో మాట్లాడతా, బౌల్స్ తో మాట్లాడతా, మిక్సీతో మాట్లాడతా, అన్నింటితో మాట్లాడుతూ ఉంటాను నేను. ఆ మనము చక్కగా ఇలా మాట్లాడడం ప్రయత్నం చేయండి. అప్పుడు వేరే మాటలు ఎందుకు వస్తాయి? లోపల సరికానిది తీసుకుంటుందా మనసు? దానికి మంచిది ఇవ్వలేదు మనం. ఆ ఏవి చూస్తుందో అది తీసుకుంటాను. దాని తప్పు కాదు. నువ్వు చూస్తున్నది, నువ్వు చేస్తున్నది అది గాని అది కరెక్ట్ గా ఉన్నప్పుడు ఈడ కరెక్ట్ గా ఉంటుంది కదా. మరి మనసు పాడు మనసు అంటుంటాం. అంటే ఇక్కడ తెలియకుండా నిన్ను నువ్వే నిందించుకుంటున్నావు. నిన్ను నువ్వే హర్ట్ చేస్తున్నావు, తక్కువ చేసుకుంటున్నావు. అది కూడా చేయకు అనుకోవచ్చు. ఆ తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరండి భూమి మీద. అబద్ధం చెప్పిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు. కానీ ఆ నేను ఇంతేలే, నా వల్ల అవ్వదు, ఆ ఆ నా వల్ల ఏది జరగదు, నేను సరిగ్గా లేను, ఇలా ఎన్నో మాటలు నిందించుకుంటూ ఉంటాడు. లేదు నువ్వు సన్నగున్నావు అనుకో, లావుగున్నావు అనుకో, పొట్టుకున్నావు అనుకో, నిన్ను ఎవరో అంటూ ఉంటారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకు అనడం అలవాటు, ఇంకొకరిని వేలెత్తి చూపడం అలవాటు. అవన్నీ తీసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది? నిన్ను నువ్వెప్పుడు తక్కువ చేసుకుంటూ ఉంటావు. అదెప్పుడు చెయ్యకండి అనుకొని వాళ్ళ నోరు వాళ్ళిష్టం. నిన్ను నువ్వెందుకు తగ్గించుకోవాలి? నిన్ను నువ్వు ఇష్టపడు, నిన్ను నువ్వు ప్రేమించు, నీ ఆర్గాన్స్ తో మాట్లాడండి. ఎక్కడన్నా పెయిన్ వస్తుందా? ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఏదో లోపల ఉన్నది బయటికి వెళ్ళిపోతాను. లేదు నీకేదో చెప్పాలని చూస్తాను, అడగండి. ఏం చెప్తుందో వినండి. వినే శక్తి మీకు ఉంది. మీ ఆర్గాన్స్ మీ లోపలివి, ఎక్కడో బయటివి కాదు కదా. మరి అవి ఎంత బాగా వర్క్ చేస్తున్నాయి. వీటికి మనం సజెషన్ ఏనాడు ఇవ్వట్లేదు. తెలియదు కూడా ఎలా ఇవ్వాలని. అవి ఎలా వర్క్ చేస్తున్నాయో కూడా మనం గుర్తించట్లేదు. అవి ఎంత సూక్ష్మంగా ఉంటాయి చూడండి. ఒక సర్జరీ జరిగినప్పుడు ఏమంటారు డాక్టర్స్? అవి సెన్సిటివ్ గా ఉంటాయంటారు. నా నర్వ్స్ కావచ్చు అవి. మరి అంత సెన్సిటివ్ గా మన బాడీలో అంత చాలా స్మార్ట్ గా, క్యూట్ గా ఉంటాయి ఆర్గాన్స్ అని. వాటిని గుర్తించట్లేదు. మాట్లాడండి. మాట్లాడినప్పుడు మీకేం కావాలో అవి ఇస్తాయి. మళ్ళీ ఆ శక్తిని పుంజుకొని నూతనమైన అవయవంగా మారిపోతుంది. ఒక అమ్మాయి, ఇది జరిగిన సంఘటన అండి మన సొసైటీలోనే. ఒక అమ్మాయికి కిడ్నీ ఫెయిల్ తీసేయాల్సి వచ్చింది. అమ్మాయికి తీసేయాల్సి వచ్చిన టైంలో స్కాన్ తీసినప్పుడు తెలిసింది ఏమంటే ఉండేది ఒక కిడ్నీనే. కానీ తప్పదు, తీసేయాలి. అంటే పూర్తి ఇది అయిపోయింది. మరి అటువంటి బ్లడ్ కావచ్చు, అన్ని సరిపోవాలి కదా. వాళ్ళ కిడ్నీ కావాలని ఎదుగుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్ది సెట్ అయింది. అయితే వాళ్ళ సిస్టర్ మెడిటేటర్, ఈ అమ్మాయి మెడిటేటర్ కాదు. ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, నువ్వు నాన్ వెజ్ నిలిపేసి ధ్యానం చేస్తా అంటే నేను ఇస్తా కిడ్నీ, అంటే నేను ఇవ్వను నీకు అనేసిందంట. ఆ సిస్టర్కి రెండున్నా, ఈ అమ్మాయికి ఒకటి ఉందని తెలియదు చిన్నప్పటి నుంచి కూడా. ప్రాబ్లం వచ్చినప్పుడు తెలిసింది. సరే అని అమ్మాయి ధ్యానం మొదలుపెట్టింది. మరి ఇద్దరికి సర్జరీ ఒకటే టైమే కాదండి అయ్యేది. ఈ అమ్మాయి కిడ్నీ తీసి అమ్మాయికి వేయాలంటే ఈ అమ్మాయికి సర్జరీ అవ్వాలి, అమ్మాయికి, ఇద్దరికి ఒకటే టైపే. ఏమంటే ఈడ పెడతారు, ఈడ తీస్తారు అంతే. ఇట్స్ ఓకే, సర్జరీ అయింది. మళ్ళీ చెకప్ కు 15 days కు అట్లా వస్తారు కదా. ఆ చెకప్ కి వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ స్కాన్ తీస్తూ ఉంటారు, ఎలా ఉంది లోపల అంతా. ఈ అమ్మాయికి తీయాలా, ఆ అమ్మాయికి తీయాలి. తీసిన వాళ్ళకి తీయాలా, పెట్టిన వాళ్ళకి తీస్తారు కదా. ఇలా తీసినప్పుడు సెకండ్ టైం పోయినప్పుడు డాక్టర్స్ కు డౌట్ వచ్చింది ఆ స్కానింగ్ తీసినప్పుడు.
చూసినప్పుడు. ఎందుకు అంటే కిడ్నీ తీసేశారు కదా ఈ అమ్మాయికి. ఆ కిడ్నీ ప్లేస్ లో చాలా లిటిల్ గా ఒకటేదో ఉందంట. అది ఏందని వాళ్ళు మళ్ళీ తీసి స్కాన్ లాక్ చేసి చూస్తే కిడ్నీ కిడ్నీ మొలిచింది. కొత్త కిడ్నీ, కొత్త ఆర్గాన్ ఏర్పడింది. మరి సాధ్యమే కదా! ఈ అమ్మాయి ఏం చేసిందాడ? ఒకరిని శాకాహారిగా మార్చింది. ఎన్నో జీవులు కాపాడబడినాయి. మరి తను ధ్యానం చేస్తుంది. బాధపడలేదు. నాకొక కిడ్నీనే ఉంటుందని బాధపడలేదు. తను సాధన చేస్తాడు. చాలా ఆశ్చర్యపోయినారు డాక్టర్లయితే. ఏదైనా కొత్త ఆర్గాన్స్ ఏర్పడే స్థితి ఈ శరీరానికి ఉంది. ఏర్పరచుకునే స్థితి ఉంది. మనం నమ్మట్లేదు మన శరీరాన్ని. మనల్ని మనం విశ్వసించట్లేదు. మనతో మనం ఉండట్లేదు. ఇది అందరికీ వచ్చిందిలే జ్వరం, అందుకే నాకు వచ్చింది. టైఫాయిడే ఉంటుంది. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నా అదే జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు కరోనా అందరికీ వచ్చింది. నువ్వు అనుకోవచ్చు నాకు కూడా వస్తుంది, అందరికీ వస్తుందంట. నాకు కూడా వస్తుంది. ఓకే, వచ్చింది. మరి నువ్వు రిసీవ్ చేసుకునే విధానం ఎలా? వచ్చినా కూడా నీ బాడీ పడిపోదు. నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటావో, కరోనా అనేది ఏమైందంటే ఒక హీలింగ్ జరిగింది బాడీకి అంతే, ఇంకేం లేదు. పృథ్వీ మేడం చెప్పారు లాక్డౌన్ లోనే, కరోనా రాని వాళ్ళు ఎవరు లేదు. అందరికీ, సమస్తం అందరికీ వచ్చింది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడికి వచ్చింది. జ్వరం రూపంలోన, దగ్గు రూపంలోన టచ్ అయింది కరోనా. కానీ భయపడిన వాళ్ళు వెళ్ళిపోయినారు. ఒకరు చనిపోయినారని లేదు, 10 మంది చనిపోయినారు, చూసిన వాళ్ళు కూడా చనిపోయినారు భయంతోనే. మరి బాడీ హీలింగ్ జరిగిందంటే భూమి తనను తాను హీల్ చేసుకుంది ఆ సమయంలో. మరి అప్పుడు కూడా అప్పుడన్నా థ్యాంక్స్ చెప్పారా బాడీకి? లేదే. ఎప్పుడైతే మీరు మీ బాడీకి రోజు థ్యాంక్స్ చెప్తూ వస్తారో, ఆటోమేటిక్ గా మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ కావచ్చు, డివైన్ ఎనర్జీ కావచ్చు, మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సేత్ మహాశయుడు ఏం చెప్తారంటే, కోటి పసిఫిక్ మహాసముద్రాలంత శక్తి మనలో ఉంది, మన శరీరం. మరి ఆ శక్తిని ఎలా ఉపయోగించుకో? నిన్ను నువ్వు హీల్ చేసుకునే శక్తి నీలోనే ఉంది అంటారు. మరి మనల్ని మనం నమ్మినప్పుడు, మనతో మనం ఉన్నప్పుడు, మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు, మనతో మనం మాట్లాడుకున్నప్పుడు ఇవన్నీ సాధ్యమే. నిన్ను నువ్వు విశ్వసించు చాలు, ఇంకేం అవసరం లేదు. నిన్ను నువ్వు ఎంత మటుకు విశ్వసిస్తున్నావు ఒక్కసారి గమనించండి. మనం మన కుటుంబ సభ్యులను విశ్వసించినంతగా, బయట వాళ్ళని విశ్వసించినంతగా బయట మనల్ని మనం విశ్వసించం. అదే జరుగుతున్నది ఇక్కడ. తిప్పలేమటంటే కారణం అదే, ముఖ్య కారణం ఇంకేం లేదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మిమ్మల్ని మీరు ఎక్కడ ఇష్టపడట్లేదు? ఒక వంట చేసే కాడనా, లేదు ఒక వర్క్ చేసే కాడనా, లేదు ఒక డ్రెస్ రెడీ అయ్యే కాడనా? అబ్జర్వ్ చేయండి. లేదు నేను సన్నగున్నానో, లావుగున్నానో, నేను ఇలా అయిపోతున్నాను. అబ్జర్వ్ చేయండి. ఎక్కడ మిమ్మల్ని మీరు కోల్పోతున్నారో మీకే అర్థమైపోతుంది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. సత్యం తెలుసుకున్నా. ఇంక మాట్లాడడం మొదలు పెట్టండి. మీ శరీరం ఎంత కాంతివంతంగా తయారవుతుంది చూడండి. మా ఇంటి ఎదురుగా ఒక మేడం ఉన్నారు. ఆవిడ నేను ధ్యానం ఇంట్లో పెట్టినప్పుడల్లా పిలిచేదాన్ని. లాస్ట్‌కి ఒకసారి వచ్చి ఏమనేసిందంటే, ఆవిడకి ధ్యానం గురించి తెలుసు, యోగా తెలుసు, ఇలా చాలా తెలుసు. నువ్వు నన్ను పిలవద్దు, సాకులు చెప్పు అంటే తను పిలిచినప్పుడల్లా వాళ్ళ భర్త వెళ్ళమంటున్నాడు. అందుకని నువ్వు నన్ను పిలవద్దు, నా కర్మ తెగితే నేనే వస్తాను అంటుంది. ఇట్స్ ఓకే, నేను వదిలేసినాను. ఎలా ఉండేదంటే ఆవిడ పరిస్థితి, ఎప్పుడు బయట నుంచే ఫుడ్, ఎప్పుడు పడుకుంటుంది.
ఇంట్లో ఉండేది ముగ్గురు. నేను అనుకునేదాన్ని నాకు తెలియదు కదా విషయము. ఉంది లక్షణంగా ఒక పూటన్నా చేసుకొని తినలేదా ఎప్పుడు బయటేనా అని నేను అనుకునేదాన్ని. ఫస్ట్‌లో అనుకున్నా మళ్ళీ వదిలేసాను. నాకెందుకు ఎవరి పరిస్థితి ఏందో నాకు తెలీదు కదా! ఒక్కరోజొచ్చింది. లావణ్య నాకు ధ్యానం నేర్పించు. అంటే నేను బయట క్లాసెస్ చెప్పడానికి కూడా వెళ్తుంటా. సరిగ్గా ఇంట్లో ఉండను. నువ్వెప్పుడు ఇంట్లో ఉంటే అప్పుడొచ్చి చేసుకుంటా. నీ పని నువ్వు చేసుకో. నా పాటికి నేను మెడిటేషన్ కూర్చుంటా అని చెప్పింది. సరే అన్నాను. నాకు ఆ ముందు రోజు సాయంత్రము హాల్‌లో మెడిటేషన్ కూర్చుంటే కనిపించింది. వాళ్ళ ఇల్లంతా నల్లగా అయిపోయింది. ఆవిడ పూర్తి బెడ్ రీడర్ అయిపోయింది. మాస్టర్స్ చెప్పారు ఆవిడకి వెళ్లి ధ్యానం నేర్పించమని అని. నేను ఒకటే చెప్పాను. నేనుగా వెళ్ళను. తను వస్తే నేను నేర్పిస్తా. ఎందుకంటే నా ప్రయత్నాలు చేశాను నేను. ఇంక నేను వెళ్ళను. అన్న ఆ రోజు సాయంత్రము మరుసనాడు ఉదయము వచ్చారు. 3 నెలల తర్వాత చెప్పింది. ఆవిడకేం ప్రాబ్లమ్ లేదు. నేనేం అడగలేదు. ఎందుకు ధ్యానాన్ని అడుగుతున్నావు? ఎందుకు నువ్విట్లున్నా నేనేం అడగలేదు. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళే వస్తారు. వాళ్ళొచ్చినారని మనం చులకన చేయకూడదు కదా! నాకు ఆలోచన కూడా లేదు. సరే అంతా సాధన చేసే టైంలోనే ఒక 15 రోజులకి, 20 రోజులకి సేతు విజ్ఞాన క్లాసు వర్క్‌షాప్ జరిగింది ప్రొద్దుటూరులో 4 డేస్. ఆ! ఒక 700 మంది 3 రోజులున్నారండి. ఆ! ఫస్ట్ ఒక రోజొచ్చేసి 3 అవర్స్ మెడిటేషన్ అది. ఆ మెడిటేషన్ పేరేదో నాకు గుర్తు రాలేదు. చాలా జరిగింది. ఫస్ట్ రోజే ఒక 1000 మందున్నారు. తర్వాత 3 డేస్ వచ్చేసి 500 నుంచి 700 మెంబర్స్ దాకా ఉన్నారు. ఆ టైంలో రమ్మంటే వచ్చిందయితే. ఆవిడ ఇంట్లో నుంచి బయటికి రాదు. కానీ వచ్చింది. అయితే ఉదయం నుండి రాత్రి వెళ్ళిపోతాం. అక్కడ ప్రామిస్ చేయించుకుంటారు. నాన్ వెజ్ తినకూడదు. తన వరకు తను ప్రామిస్ చేసుకుంది. నేను తినను. సరే ఓకే అంతా అయిపోయింది. 3 నెలల తర్వాత చెప్పింది ఆవిడ. ఆవిడకు కిడ్నీలో 40 స్టోన్స్ ఉన్నాయంట. ఆవిడకు మైగ్రేన్ ఉండిందంట. ఇలా బాడీ అంతా హెల్త్ ఇష్యూసే. మెడిసిన్ వాడి లాస్ట్‌కు గ్యాస్ ఫార్మ్ అయ్యి లాస్ట్‌కి ఏ మెడిసిన్ పని చేయకుండా వచ్చేసింది. రోజుకి ఎన్ని మెడిసిన్సో తీసేసుకునేది తను. హెల్త్ ఇష్యూస్ ఉన్నదాన. తను చనిపోవాలని టెర్రస్ పైకెళ్ళిందంట. ఆ! పైకెళ్ళిన ఆవిడ పిల్లలు గుర్తుకొచ్చి 2 పిల్లలు. అను వాళ్ళ గతేంది నేను పోతే అని మళ్ళీ గుర్తుకొచ్చి దిగిందంట. హ్మ్. అసలు ఆవిడకి అన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని నాకు తెలీదు. మెడిటేషన్ చేసేటప్పుడు కూడా చాలా నొప్పి వచ్చేదంట. కానీ చెయ్యాలి. పట్టుదలతో కూర్చునేది. ఇక్కడ ఇంట్లో వచ్చి చేసేది కాక పిరమిడ్ కింద కూర్చునేది. మళ్ళీ వాళ్ళ ఇంటికెళ్ళాక రాత్రిళ్ళు కూర్చునేది. ఎప్పుడు వీలైతే అప్పుడు. రోజుకు అట్లా 5 గంటలు చేస్తా వచ్చింది. 5 గంటల పైనే మెడిటేషన్ చేస్తా వచ్చింది. ఇంట్లో పని చేసుకుంటా. ఒక 3 మంత్స్ కల్లా ఆవిడ ఎంత మార్పంటే అంత మార్పు. అందరూ అన్నారంట. నేను కూడా అది గమనించాను. మొహంలో చాలా గ్లో వచ్చేసింది. చాలా యాక్టివ్ అయిపోయింది మనిషి. చక్కగా తన పని తను చేసుకుంటూ, టయానికి వండి పెడుతూ, టిఫిన్ చేయడం అన్నీ చేస్తుంది. అప్పుడు వాళ్ళ భర్త గుర్తించాడు. అతనికి తెలుసు ధ్యానం అంటే. కానీ అతను చేయలేదు గానీ గుర్తించాడు. చాలా అంటే ఆవిడెప్పుడు పడుకోనుండేది. యాక్టివ్‌గా తయారైంది. మరి చూడండి ఎంత అద్భుతమైన శరీరం. మనము ఎప్పుడైతే మనల్ని మనం ఇష్టపడుతూ ప్రాక్టీస్ చేస్తామో ఏదైనా సాధ్యమే. అయితే కొంచెం టైం పట్టొచ్చు. టైం పడతాందంటే ఇక్కడ ఏదో నువ్వు మార్చుకునేదుంది నిన్ను నువ్వు. అది గమనించుకోవాల. రొటీన్‌గా ఎళ్ళిపోతున్నావా ఎక్కడ? అది చాలా సూక్ష్మంగా ఉండొచ్చు. అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుందండి. మరి అనొచ్చు. మరి సర్జరీ వరకొచ్చినటువంటి సర్జరీ కూడా చేయించుకోండి. నేను దేనికి వ్యతిరేకం కాదు. మెడిసిన్‌కు వ్యతిరేకంగా దేనికి కాదు. సర్జరీ చేయాలి. తప్పదన్నవి మాత్రం చేయించండి. కానీ అవి కూడా చాలా ఈజీగా అయిపోతున్నాయి. ప్రతి ఒక్క దాంతో మనం మాట్లాడొచ్చండి. మనం వంట చేస్తున్నాము. ఏదోలే వెజిటబుల్స్ తెచ్చుకుందాం రోజు చేసే వంటే కదా అని వదిలేయకండి.
ఇంకొకటి నేను గమనించింది ఏమిటంటే, ఇప్పుడు ఆకుకూర తెస్తాం కదండి, ఆ కట్టలు చాలా మంది అవి విడిపించాలంటే టైం పడుతుంది. అందుకే బయట కూర్చొని నలుగురితో మాట్లాడుతూ విడిపిస్తారు. ఒకసారి నేను ఇంటింటికి వెళ్ళి ధ్యానం చెప్పాలని వెళ్ళినప్పుడు పాంప్లెట్స్ తీసుకొని వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఆకు ముందర వేసుకొని విడిపిస్తున్నారు. వాళ్ళు ఎంతో లోకాభిరామాయణం అంతా మాట్లాడారు. ఆ క్షణం నాకు అనిపించింది, వాళ్ళు ఏం మాట్లాడేది నాకు తెలియదు, ఏందో అవసరం లేనిదే మాట్లాడుతున్నారు. వాళ్ళకి జ్ఞానం గురించి చెప్పేసి వచ్చేసి నాకు ఆ క్షణం అనిపించింది ఏమిటంటే, ఓకే, ఇలా ఇప్పుడు ఆ పదార్థంలో ఏమైపోయింది, మనం ఏదైతే సరికాని మాట్లాడామో ఆ ఎనర్జీ రీచ్ అయిపోయింది. అది న్యాచురల్ గా ఉన్న దానిలో ఏదో వేసేసాం. మరి ఆ పదార్థాన్ని వండి కడిగి వండి పెడుతున్నాం. అదేమో పోదు కదా. ఏవైతే నువ్వు పనికిరాని మాట్లాడావో అదంతా ఉంది అక్కడ. మరి అది తిన్న వాళ్ళు ఏమవుతారు? మనసు కల్మషమైపోతుంది, వికలమైపోతుంది, గొడవలు జరుగుతాయి. ఇంకేం కాదు, చిన్ని మైనర్ గొడవలు జరగచ్చు, అనారోగ్యం పాలు కావచ్చు, ఉన్నట్లండి ఏమేం జరగచ్చు చెప్పండి. నాకు అప్పుడు అనిపించింది, ఓకే, మనము విడిపిస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏదో విడిపించేది వచ్చు కాబట్టి తుంచేస్తున్నాము. ఎప్పుడన్నా ఆ స్పర్శను అనుభూతి చెందామా? దాన్ని తీయడం, మాట్లాడడం చేశాము. అందుకే వెజిటబుల్స్ వాటి ఎంతో అందంగా ఉంటాయి, ఆ కలర్స్ ఎంతో బాగుంటాయి. వాటికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పామా? లేదే. థ్యాంక్స్ చెప్పండి, చక్కగా వాటితో మాట్లాడండి, ఆ వెజిటబుల్స్ తో. అప్పుడు మీకే అర్థమైపోతుంది ఏమిటి అనేది. మాట్లాడినప్పుడు తెలుస్తుంది, ఆ స్పర్శ అనుభూతి చెందింది. మనమే తెస్తున్నాం, వాటిని కడుగుతున్నాం, కానీ స్పర్శిస్తున్నాం. దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు అనుభూతి చెందుతాం. ఓకే, కడుగుతున్నాం కదా, నేను కట్ చేస్తున్నా కదా, అన్ని జరుగుతున్నాయి కదా అంటున్నా, కానీ అనుభూతి నువ్వు గమనించట్లేదు, ఏదో రొటీన్ గా చేసుకోవచ్చు. చూడండి, అప్పుడు వాటి రుచి చూడండి ఎంత బాగుంటుంది. అది వంట చేస్తుంటాం, బాడీ ప్రెసెంట్, మైండ్ అబ్సెంట్. ఎందుకంటే డైలీ చేసే వంట కదా, ఎంతో కొంత ఉప్పు కారం అన్ని వేసేస్తాం. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే అన్ని ఉప్పు కారాలు కరెక్ట్ గా కూడా పడచ్చు, కానీ ఎనర్జీ వేవ్స్ మారిపోతాయి. కంప్లీట్ ప్రెసెంట్ లో ఉండి చేసినప్పుడు, ఇప్పుడు దేవుడికి నైవేద్యం అని చేస్తారు, పండగ టైంలో కావచ్చు, శుక్రవారాలు శనివారాలు కావచ్చు. మరి నైవేద్యం అని చేసేటప్పుడు ఆ పదార్థాన్ని ఎలా చేస్తున్నారో గమనించు. ఒక పొంగల్ కావచ్చు, పాయసం కావచ్చు, టేస్ట్ కూడా చూడలేదు, కానీ మళ్ళీ తింటే చాలా టేస్ట్. అబ్బా, అన్ని భలే వేసినాన్ని, భలే సరిపోయినాయి, దేవుడికి పెట్టా కాబట్టి సరిపోయింది. ఇక్కడ గమనించండి, ఏం చేస్తున్నారంటే మీ ఆలోచన ఏముంది? కృష్ణుడికి చేస్తుంటే కృష్ణుడికి చేస్తున్నాను, ఇది చాలా బాగుంటుంది. ఇంకా వేరే ఏ ఆలోచన ఉండదు అక్కడ మీకు. అదర్ థాట్స్ ఏవి ఉండవు. పూర్తి దాని మీద దృష్టి పెడతారు. ఎంత నీట్ గా క్లీన్ చేసి, చక్కటి బౌల్ పెట్టి, అన్ని టేస్ట్ చూడరు, కానీ దానికి కావాల్సినటువన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేస్తారు. మళ్ళీ తిని చూస్తే మళ్ళీ దేవుని కాడ పెట్టి తీసుకుంటారు. మరి ఎలా టేస్ట్ వచ్చింది? మరి మీరు మీ శరీరానికి తీసుకునే పదార్థాన్ని అలా నైవేద్యంగా ఎందుకు తయారు చేయట్లేదు? అంటే ఈ శరీరం అవసరం లేనిది పటంలో ఉన్న ఒక రూపం అయితే కరెక్ట్, నీలో ఉన్న దైవానికేమో వద్దేమి. మరి చేసింది ఆడ తినేస్తున్నారా భగవంతుడు? మళ్ళీ నువ్వే తింటున్నా. ఇది కోపం రావచ్చు చాలా మందికి నేను ఇలా చెప్తుంటే. నువ్వే కదా తింటున్నది. అక్కడ దైవమే, ఇక్కడ నీలో ఉన్నది దైవమే, అక్కడ ఉన్నది దైవమే, ఆ పదార్థంలో ఉన్నది దైవం. నువ్వు వండే విధానం వేరు, నువ్వు చూసే విధానం వేరు, నీ చేష్టలు అంతే కదా. మరి రోజు చేసే వంటను ఒక నైవేద్యంగా అనుకొని అటువంటి దృష్టితో ఎందుకు చెయ్యట్లేదు?
ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించు. మరి ఎంత టేస్టీగా ఉంటుంది. ఒక ఆంటీ దగ్గర ఒక ఆంటీ మెడిటేషన్ చేసేది. 70, 75 ఉంటాయి ఆంటీకి. వాళ్ళ సిస్టర్ వచ్చారు ఒకరోజు వేరే ఊరు నుంచి. ఆవిడ ఇక్కడ పర్చేస్ చేసుకొని సారీస్ వేరే చోట అమ్ముతూ ఉంటుంది. ఆవిడ ఒకటే ఉంటుందని ఏదైనా చేసినప్పుడు వేడిగా ఇస్తూ ఉంటుంది. ఆ రోజు ఉదయం టిఫిన్ చేశాను. 8:30, 9 అయింది. ముందు ఇచ్చేసి వస్తే తినేస్తుంది, మళ్ళీ నా పని చూసుకోవచ్చని ఇచ్చేసి వచ్చాను. వాళ్ళ సిస్టర్ అప్పుడే ఇడ్లీ ఏమో తెప్పించిందంట. తిని వామిటింగ్ చేసుకుందంట ఆవిడ. అసలు ఉన్నట్లండి బాగున్న మనిషి సర్చ్ అయిపోయి పడుకోందంట. సరే చిన్న పిరమిడ్ తీసుకోండి ఆంటీ 1 by 1. దాని కింద పడుకో వెళ్ళి బాగుంటుంది అని. దాని కిందే పడుకోందంట. నేను ఎత్తపోయిన టిఫిన్ టేబుల్ పైన పెట్టిందంట ఆంటీ. కాసేపటికి లేచిందంట. అంటే పొద్దున్నే హాస్పిటల్స్ ఉండవు కదా, 10 గంటలకు అట్లా పోదాంలే హాస్పిటల్కు, నువ్వు ఇప్పుడు పడుకో అని అంట. ఆవిడ లేచినాక ఆ టేబుల్ పైన స్మెల్ వస్తుంటే తీస్తే ఆకలి అవుతాను నాకని గబగబా ఉండేదంతా తనే తినేసిందంట ఆ టిఫిన్. తిన్నాక అబ్బా ఎంత బాగుందో టేస్ట్, నాకు ఇప్పుడేం కాలా బాగున్నానేనని చక్కగా బజార్కు కూడా వెళ్ళిపోయిందంట ఆవిడ పర్చేస్ చేసుకోవడానికి. నాకిప్పుడే అది ఎప్పుడు తెలిసిందంటే మధ్యాహ్నం ఎప్పుడో 1 గంటకి ఊరికే మాట్లాడి చేయకపోతే అప్పుడు చెప్పింది ఆంటీ. ఇట్లా జరిగింది లావణ్య, తను బజారుకు కూడా వెళ్ళిపోయింది, ఏమీ లేదు తనకు అని. అంటే ఒక మెడిటేటర్, అందుకే పత్రి సార్ ఏం చెప్తారంటే బ్రాహ్మణులు చేసిన వంట తినాలి, శాకాహారులు చేసిన వంట తినాలి, ఇంకా మెడిటేటర్స్ చేసిన వంట తినాలి. అంటే మెడిటేటర్స్ అయినా ఎటువంటి ఆలోచనలు చేయాలి ఒక్కసారి గమనించండి. నువ్వు మెడిటేటర్వే, ఒక ఎనర్జీతో ఉంటావు, ఎటువంటి ఆలోచనలు నాకు ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అయినాయి. నువ్వు ఎటువంటి ఆలోచనతో చేస్తే అది ఆ పదార్థం అట్లే తయారవుతుంది. మెడిటేటర్ అయినంత మాత్రాన కొమ్మలు రావు, అహంకారం అనే కొమ్మలు వస్తాయి. ఆ శక్తిని దేనికి ఉపయోగిస్తున్నావు, ఎలా ఉపయోగిస్తున్నావు, ఎటువంటి ఆలోచనతో చేస్తున్నావు, అది కూడా గమనించుకోవాలి. దేనికైనా ఒక ఎనర్జీని ఎఫెక్ట్ పెట్టినప్పుడు అదే జరుగుతుంది. మరి ఆ పదార్థం వండేటప్పుడు ఎలా ఉండాలి మీరు ఒకసారి గమనించండి. లేదు ఇంట్లో నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు, మనమైతే మారిపోయినాం శాకాహారులుగా, వాళ్ళకి చెప్తుంటే మారట్లేదు, చెప్పలేము, వండలేము, తప్పదు వండాలి కదా. ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే, ఏ పదార్థం వండాలన్నా నీరు కావాల్సిందే కదా. ఆ నీరు అలా చేతిలోకి తీసుకోవడమో గ్లాస్లోకి తీసుకొని ఆ నీటితో మాట్లాడండి, ఆ పదార్థంతో కూడా మాట్లాడండి. ఈ పదార్థం ఎవరు తీసుకున్నా వాళ్ళు మానసికంగా మార్పు చెంది వాళ్ళు శాకాహారులుగా మారాలి. ఇలా కోరి ప్రాక్టీస్ చేయండి, వాళ్ళు మారిపోతారండి. కనీసం ఇంట్లో వండేది కూడా నిలిచిపోతుంది తెలుసా. మెల్లిగా వాళ్ళు బయట తినడం మొదలు పెట్టారు, లాస్ట్కి అది కూడా నిలిపేస్తారు. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఒక మేడం ఇది జరిగిన సంఘటన. ఒక మేడం ఏం చేసిందంటే, ఆవిడ కంప్లీట్ మెడిటేషన్ చేస్తుంది, నాన్ వెజ్ నిలిపేసింది. ఇంక ఇంట్లో వాళ్ళకు వండాలి కాబట్టి వండి పెడుతుంది, తన వరకు తను శాకాహారం వండుకునేది. చాలా కోపం వచ్చింది ఒకసారి తనకు, ఇదేంది అని. ఆ పదార్థం వండేటప్పుడు చెప్పిందంట, ఇది ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి బుద్ధి జ్ఞానం రావాలి, ఆ జీవులను క్షమాపణ కోరుతూ వండనైతే వండింది. ఆ రోజు పండగంట, తనకు కావాల్సినట్లు మళ్ళీ శాకాహారం, చిత్రాన్ని ఇట్లన్నీ తను వడలు అన్ని చేసుకున్నట్టు తనకు కావాల్సినట్లు. మరి ఆ రోజు అందరూ ఒకటేసారి కూర్చున్నారు. వీళ్ళు ఆ నాన్ వెజ్ ఆ పదార్థం తినలేకపోయినారంట. కప్పు కొడతాందంట, మొత్తం అంతా తీసిపోయి బయట వేసేస్తుంది. ఈవిడ ఏదైతే వండిందో చక్కగా ఆ పదార్థం తిన్నాడు. అప్పటి నుంచి వాళ్ళు నాన్ వెజ్ నిలిపేస్తారు. ఇలా ప్రాక్టీస్ మాట్లాడండి. మీరు ఏమేమో మాట్లాడుతుంటారు, ఏమేమో ఆలోచిస్తుంటారు, అది కాదు.
ఇలా ఎప్పుడైతే మీరు మాట్లాడడం మొదలు పెడతారో ప్రతి ఒక్క వస్తువు వింటుంది మీ మాట. మీకు తెలియకపోవచ్చు. మనకు నోరుంది, మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ వస్తువు మాట్లాడేది వినాలి అంటే నీ ఇన్నర్ పవర్ పెంచుకోవాలి. నీకు ఉంది అది. కొత్తగా తెచ్చి పెట్టిందేం కాదు. దాన్ని అబ్జర్వ్ చేయలేదు నువ్వు అంతే. ఎప్పుడైతే ఇలా ప్రాక్టీస్ చేస్తూ వస్తామో ఆటోమేటిక్ గా మీలో మార్పులు మీరే చూసుకుంటాం. నేను ఇప్పుడు చాలా మందికి పూరీలు పొంగితే చాలా టేస్ట్ ఉంటాయి కదా. ఆ అలా పొంగకుండా ఉంటే వద్దంటారు ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది. నేను చేసేటప్పుడు చెప్తాను వాటికి. నువ్వు పొంగితే ఎంత టేస్ట్ గా ఉంటావు తెలుసా, మృదువుగా ఉంటావు, చాలా అందంగా ఉంటావు. ఇలా చెప్తూ చేస్తాను. అన్ని పూరీలు పొంగుతాయి, ఎంత టేస్ట్ గా ఉంటుంది. మా అబ్బాయి అయితే అనేవాడు, అంటాడు, ఏంది మా ఎన్నెందో మాట్లాడుతున్నా, ఎన్నో వదులుతా వంట చేసుకుంటున్నా ఉంటాడు వాడు నన్ను. లేదురా నేను వాటితో మాట్లాడుతున్నాను నేను అంటాను. ఇలా ప్రతి ఒక్క దాంతో మనం మాట్లాడాలి. ఇంకా మరి పక్క ఆలోచనలు వస్తాయా చెప్పండి? రావు కదా. ప్రెజెంట్ మూమెంట్ లోనే ఉంటాం అక్కడ కూడా. మరి అవేర్నెస్ తో ఉండడానికి, వర్తమాన క్షణంలో ఉండడానికి ప్రత్యేకంగా మనము ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇలా ఎప్పుడైతే చేస్తూ వస్తామో ఆటోమేటిక్ గా మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకుంటారు. ప్రతిసారి అంటారు ప్రతిరోజు ఒక కొత్తదనం ఉండాలంటే ఒక్క పాయింట్ అయినా మనలో. ఒక ఎదుగుదల కావచ్చు, ఒక ప్రాక్టీస్ కావచ్చు, ఏదైనా సరే. ఇలా చాలా ప్రాక్టీసెస్ చేశానండి. ఇంకొకటి, నేను ఒకసారి పిడుగురాళ్ళకు క్లాస్ కు వెళ్ళాను మంచి సమ్మర్ టైంలో. మరి ఆ పక్క విజయవాడ ఇంకా ఎండలు ఉంటాయి కదా. చక్కగా వెళ్ళాము. అది 3 రోజులు అనుకున్న ట్రిప్ 5 days అయిపోయింది. కరెక్ట్ గా పోయే ముందు వారము మాకు అదే ఏరియాలో మా రిలేషన్స్ ఉన్నారు. ఒక ఫంక్షన్ కూడా పడింది. నేను తప్పించుకోవాలనుకొని మా ఆయన పొమ్మన్నాము. ప్రిపేర్ చేసిన మా ఆయన కూడా. నెక్స్ట్ వీకే నాకు ఈ ప్రోగ్రామ్ ఉండేది. నేను ఫస్ట్ చెప్పలేదు. ఆయన వెళ్తారులే ఎందుకని. తర్వాత వెళ్ళేటప్పుడు చెప్పారు, నువ్వు ఇలా అంత దూరం వెళ్తున్నావు, నీకంతా 1 గంట జర్నీ, నువ్వు వెళ్ళిపోతున్నాను. సరే తప్పదు కదా, మనకి ఇంత పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. సరే అని వెళ్ళాను. వెళ్ళే ముందు అంతా కూడా ఫస్ట్ భయం వేసింది. అంటే వాళ్ళు చూసే విధానం అలా ఉంటుంది. సరే నేను ఒకటే ఆలోచించుకున్నా, నేను వెళ్తున్నాను, హ్యాపీగా వెళ్తా, హ్యాపీగా వస్తా. ఇదే ఆలోచించిన, ఇంకేం ఆలోచించలేదు నేను. అక్కడ ఏం క్లాసెస్ ఉన్నాయి అన్ని చూసుకున్నాను. చాలా ఏరియాస్ తిరిగే మా పక్క అంతా కూడా. కాకమాను, ఇట్లా చిలకలూరిపేట, ఇట్లా అన్ని తిరిగాను. తీరా వెళ్ళాల్సిన రోజు వచ్చింది. మరి ఎంత వేడి ఉంటుంది అనుకోలేదు నేను. ఒక ఫ్యాన్సీ చీర ఒక్కటి తెచ్చుకున్నాను ఫంక్షన్. అది కొంచెము అంతసేపు ఉంచుకోలేనా అనిపించింది. ఎందుకో నాకు స్నానం చేసినాక ఆ డ్రెస్, ఆ శారీ కట్టుకునేటప్పుడు మాట్లాడాను దాంతో. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నాకెంతో నప్పుతున్నావు, చాలా అందాన్ని ఇస్తున్నావు కదా, నాకు సహకరించు, నాకు చాలా సాఫ్ట్ గా ఉండాలి నువ్వు అని ఏదో మాట్లాడాను. ఆ రోజైతే అద్దంలో చూసుకుంటూ మాట్లాడుతూ రెడీ అయిపోయింది. అయితే అది అనుకోకుండా ఆ రోజు ఉదయం కట్టుకున్న చీర నైట్ జానపాడు వెళ్ళే వరకు, ఆ రోజు 3 ఊర్లు తిరిగాను. అక్కడికి వెళ్ళే వరకు నాకు మార్చుకునేకి అవకాశం లేకపోయింది. రాత్రి 10:30 అయింది. అప్పుడు స్నానం చేశాను. అంటే ఉదయం చేశాను, మళ్ళీ నైట్ జర్నీ చేశాను కాబట్టి. నాకు అంత కంఫర్ట్ గా ఉందంటే ఆ ఫ్యాన్సీ చీర అస్సలు ఇబ్బందే కలగలేదు. నాకే ఆశ్చర్యం వేసింది. ఫస్ట్ టైం ఆ చీరతో నేను ప్రాక్టీస్ చేయడం అనిపించింది. లోపల అనిపించి అదొక ప్రాక్టీస్ చేస్తున్నా, ఇదొక ప్రాక్టీస్ చేస్తున్నా. వాళ్ళు అలాగే హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. చాలా ఆనందపడిపోయినారు. అయ్యో వదినా వచ్చావా, ఎంత దూరం. చాలా తెలుసు నేను ఎలా వచ్చింది వాళ్ళకి తెలుసు. దాచిపెట్టలా నేనేమి. ఇట్లా క్లాసెస్కి వచ్చి ఇలా వచ్చానని తెలుసు. చాలా హ్యాపీ అయిపోయినారు. అంతే రిసీవింగ్ దొరికింది నాకు. మరి అంతే హ్యాపీగా నేను రిటర్న్ వచ్చాను. మరి సాధ్యమే కదండి.
అలా ప్రతి ఒక్క దాంతో మాట్లాడడం మొదలు పెట్టండి మీరు. ఏ సిచ్యువేషన్ అయినా అంటే మిరాకిల్స్ అంటే ఎక్కడో ఎవరో తెచ్చి పెడితే రాదండి. మనలోనే ఉంది. మనమే ఒక మిరాకిల్. మరి మనల్ని మనం మిరాకిల్‌గా చేసుకోవాలంటే భిన్నంగా ఆలోచించడం ప్రయత్నం చేయాలి. పత్రిజీ గారిది భిన్నంగా ఆలోచించు ఒక వీడియో ఉందండి. చూడండి కావాలి అంటే. చాలా అద్భుతంగా ఉంటుంది. లాక్‌డౌన్‌లో చెప్పారు సార్. మరి ఈ ప్రాక్టీసెస్ ఇవన్నీ లాక్‌డౌన్ ముందే జరిగినాయి నాకు. హ్మ్. ఎప్పుడైతే పత్రి సార్‌ది ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ వీడియో నిన్ననే చూసా నేను. ఇన్నాళ్ళు వెతికితే దొరకలేదు నాకు. ఎప్పుడే అప్పుడు 40 వీడియోస్ పత్రి సార్‌వి 2000 సంవత్సరంలో రిలీజ్ అయినాయి. ఆ సీడీస్ అన్నీ పెట్టుకొని పెన్ డ్రైవ్‌కేసేసి మొత్తం వినేదాన్ని నేను. దాంట్లో ఆరోగ్యమే మహాభాగ్యంలో ప్రతిసారి చెప్తారు. మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ దగ్గర ప్రకృతి దేవతలుంటారు. వాళ్ళకి థాంక్స్ చెప్పండి. వినడమే కొత్తగా అనిపించింది. అలా ప్రకృతి దేవతలుంటారని కూడా నాకు తెలియదు. మరి ఈ శరీరం ఎలా నడుస్తాంది అనుకున్నారు? ఒక పెద్ద కర్మాగారం ఇది. ఈ కర్మాగారాన్ని నువ్వెంత సద్వినియోగం చేసుకుంటే ఆ బోల్టులు, నట్టులు అన్నీ బాగుంటాయి. లేదు ఈ పాడ శరీరంలే దీనికి సా జబ్బు అనేది సహజంలే. ఇది మంచంలో పడిపోయే పోతుంది. ఇలా అనుకున్నప్పుడు నువ్వు అలాగే పోతావు. నేను చాలా మందిని గమనించా. ఏముంది ఇంగా 50 ఏళ్ళు అయిపోయినాయి. లేదు ఇప్పుడు 40 ఏళ్ళకే ఆలోచించేస్తా. 50 ఏళ్ళు అయిపోయినాయబ్బా! ఇంగా జబ్బులొచ్చేస్తున్నాయబ్బా! బీపీ, షుగర్ వచ్చేస్తుంది. లాస్ట్‌కి నేను మంచంలో పడే పోతాను. ఎవరు ఆలోచిస్తున్నారు? నీ ఎదుటి వాళ్ళకి ఏదైతే జరిగిందో అది లోపల పెట్టుకొని నువ్వు అలాగే అయిపోతావని ఆలోచిస్తున్నావు. అందుకే నువ్వెంత ఖర్చు పెట్టు, ఎన్ని హాస్పిటల్ తిరుగు మంచంలోనే ఉంటావు. నువ్వు కోరుకునేది. ఆ మంచంలో ఎన్నాళ్ళు ఉండాలో ఏమో! నువ్వు అనుకునింది. అందుకే తొందరగా కూడా పోవు. ఎన్ని ఆలోచనలు మార్చుకోవాలి. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ జీవితం మనం సృష్టించిండేది. నీకు నువ్వు సృష్టించుకున్నది. నీ ఆలోచనలకు తగ్గట్టే నీ లైఫ్ జరుగుతుంది. మరి నువ్వెందుకు అద్భుతమైన ఆలోచన చేయవు? నీతో నువ్వు అద్భుతంగా ఎందుకు మాట్లాడకపోయావు? ఇంకొక ఎక్స్‌పీరియన్స్ చెప్పి నేనేం చేస్తా. టైం అయింది మనకైతే. ఓకేనా మేడం? ఓకే. ఆహ్, 'ఆనందో బ్రహ్మ' జీకే సార్ వాళ్ళది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఎక్కడో ఒక చోట. ఒకసారి చిత్తూరులో జరిగినప్పుడు పోయినా నేను. పత్రి సార్ కోసం వెళ్ళడం కూడా. ఫస్ట్ టైమ్ అదే వెళ్ళడం. ఆ! చాలా బాగా అనిపించింది. ముందు రోజే వెళ్ళిపోయినాను నేను. సార్ అమెరికా నుంచి వస్తున్నారు. మర్సనాడు డైరెక్ట్ చిత్తూరుకే వస్తున్నారు. యూఎస్ నుంచి. ఆ! సరే అని వెళ్ళాను. మా ఫ్రెండ్ వెళ్తుంటే తోడున్నారు. అక్కడికి వెళ్ళాక ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేస్తాను. చక్కగా అకామిడేషన్ దొరికింది అక్కడే. అక్కడ ఆ స్టేజ్ మీద చూస్తుంటే చాలా ఆనందం వచ్చేసింది. ఎందుకంటే నేను చూసిన సిట్యుయేషన్స్. ఒక స్త్రీ చాలా మటుకు ఇప్పుడంటే జాబ్స్ వచ్చి చాలా ఈవెంట్స్ వర్క్స్ చేసుకుంటున్నారు. చక్కగా చిన్న బిజినెస్‌లు చేసుకుంటున్నారు. చాలా మార్పొచ్చింది. ఇప్పటికింకా ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంగా ఉన్నాయి. ఒక వంటింటికి పరిమితం. లేదు ఇంట్లోనే ఉండాలి ఆడది. ఇంతే చదవాలి. చాలా ఉండేటివి కదా! నిజంగా పత్రి సారు ఎప్పుడైతే ఆహ్, ధ్యానం నేర్పించారో ఆడవాళ్ళకి ఎంతో స్వేచ్ఛ వచ్చిందండి. వంటింటికే పరిమితమైనామని కూడా తెలియకుండా పరిమితమైన వాళ్ళు కూడా బయటకొచ్చారు. అంతా మొత్తం లేడీస్ కండక్ట్ చేస్తున్నారు ప్రోగ్రామ్ అంతా. చక్కటి డాన్సులు కావచ్చు, జోక్స్ కావచ్చు, మొత్తం లేడీసే ఆడ అనౌన్స్‌మెంట్ ఇచ్చేవాళ్ళు కావచ్చు. చాలా కంట్లో నీళ్ళొచ్చేసినాయి నాకు. మర్సనాడు పత్రి సార్ వచ్చినాక సార్ కలిసేకి చాలా మందొచ్చారు. అందరూ మాట్లాడుతాంటే నేను సైలెన్స్‌గా ఉంటే, ఇంగ అందరూ బయటికెళ్ళిపోండి సార్ ఫ్రెష్ అప్ అవ్వాలి. ప్రోగ్రామ్ కాడికెళ్ళాలి అన్నారు. సరే అని నేను కూడా బయటికెళ్తుంటే, "ఎక్కడికి మేడం వెళ్ళేది? కూర్చోండి" అన్నారు. పక్కన కూర్చోబెట్టుకొని. చెప్పండి మేడం అన్నారు. నేను ఫస్ట్ చెప్పింది ఇదే.
ప్రతి ఒక్క స్త్రీకి మీరు విమోచనం ఇచ్చారు సార్. మీరనేది లేకుంటే నేను కూడా ఈ భూమి మీద అయితే ఉండిండను. అంత అద్భుతంగా ప్రతి ఒక్క స్త్రీ ఎదిగారు అంటే నవ్వినాను సార్. ఇంకా చెప్పండి మేడం ఎక్స్పీరియన్స్ అన్నారు. ముందు రోజు ఏం జరిగిందంటే నాకు మనం పాగు బట్టి పొరుగు ముద్దలు చేస్తాం కదండి. అది చాలా చక్కగా వస్తుంది నాకెప్పుడు. ఎప్పుడు ఇబ్బంది కాలేదు. ఆ రోజు ఎందుకో పొరుగు ముద్ద వస్తాంది. ఆడ పెడుతున్నా ఇరిగిపోతున్నాయి. విచ్చిపోతున్నాయి అన్నీ. ఇంకేం అర్థం కాక సరే అని ప్రశాంతంగా కూర్చునేసి చల్లారిపోయింది. పాలు చల్లారిపోయింది. ముద్దలు చల్లారిపోయినాయి. కూర్చునేసి వాటితో మాట్లాడినాను. ఇలా మీరు విచ్చిపోయినారనుకో ఒక 2 రోజులు తింటారు ఇష్టంగా. తర్వాత తినరు. వేస్ట్ అయిపోతాయి. రుచి లేవని తినరు. పారేయాల్సొస్తుందో లేదు, ఎవరైనా తీసుకుంటారో లేదో కూడా నాకు తెలీదు. మరి మీరు భూమి నుంచి వచ్చారు. భూమాతకు థాంక్స్. మాకు శరీరానికి, ఆరోగ్యానికి ఇచ్చేకి వచ్చారు. టేస్ట్‌గా ఉండడానికి వచ్చారు కదా! మరి మీరు ముద్దగా వస్తే అంత ఇష్టంగా తింటారు అందరూ అని మళ్ళీ వాటిని చక్కగా ముద్దలు చేశారు. అన్నీ చక్కగా వచ్చేసాయి. చాలా ఎప్పుడు మా ఆయన అన్నాడు, "ఎంత టేస్ట్‌గా ఉండాయి ఈరోజు." ఇది నేను చెప్పాను సార్‌కి. ఇలా జరిగింది సార్ అంటే, "అవును మేడం నాకు కూడా యూఎస్ఏలో జ్యోతి మేడం అని ఆ మేడం ఎక్స్‌పీరియన్స్ చిన్న పిల్లలు మాట్లాడతారు చూడు అట్లా మాట్లాడినాం ఆ రోజు. అని ఆ మేడం ఎక్స్‌పీరియన్స్ చెప్పారు. మనం పాలు పెడుతుంటాం కదండీ పొయ్యి మీద. చాలా మంది ఆడవాళ్ళకు మనం అక్కడ ఉన్నంత సేపు పొంగదు. అలా యువతలకి లేదా అలా అట్టనే తిరుగుతానే పొంగొచ్చేస్తాయి కదా! పాలు. ఇలా పాలు పొంగిండేది ఒక ఎత్తైతే, ఆ క్లీన్ చేసుకునేకి కొంచెం బాధ అవుతుంది మనకు. ఎంత తీసి మళ్ళీ క్లీన్ చేయాలనుకుంటాం. ఆ మేడంకి చిన్న పిల్లలున్నారు. ఆ మేడం అంట పాలు పొయ్యి మీద పెడుతుంది. ఇదే పరిస్థితి అంటే వాటికి చెప్పిందంట. నేను వచ్చే అహా! మీరు పొంగకూడదు. నాకు పనులుంటాయి. చిన్న పిల్లలున్నారు. వాళ్ళకి పెట్టుకోవాలా, చూసుకోవాలా. పొంగకండి, బయటికి రాకండి అని చెప్పిందంట. ఆడ పొయ్యే వరకు ఎంత టైమైనా సరే, ఆ లోపలే ఉడుకుతూ ఉంటది. ఎలా ఉండేదంట. సరే అని నేను ఇంటికొచ్చినా ప్రాక్టీస్ చేశా. నాకు కూడా పొంగవు అప్పటినుంచి పొంగవు నాకు కూడా. ఇలా ఎన్ని ఎక్స్‌పీరియన్స్ చెప్పుకున్నామో నేను సార్ ఆ రోజు. మరి మనం మాట్లాడొచ్చు కదా దేనితైనా. మాట్లాడండి. రుచిని చూడండి. మీ ఆర్గాన్స్‌తో మాట్లాడండి. వస్తువులతో మాట్లాడండి. నేను ఫోన్‌తో కూడా మాట్లాడాను. అది వర్క్ నిలిచిపోయింది. స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎందుకు అయిపోయిందో నాకు తెలీదు. ఏం చేసినా అది వర్క్ కాలేదు. మా ఆయన ఊరెళ్ళినాడు. సరే నేను మా బాబు ఫోన్ రిపేర్ చేసే కాడికి ఎక్కడికెళ్ళాలో అడిగిపోతే వాళ్ళు చాలా కాస్ట్ చెప్పేశారు. నాకు మనసొప్పలే. అబ్బబ్బా! ఎందుకని ఇంటికొచ్చేసి చక్కగా దాంతో మాట్లాడేసి పిరమిడ్ కింద పెట్టేసా. నువ్వు నాకు ఇప్పటి వరకు ఎంతో హెల్ప్ చేశావు. ఎంతో మందికి ఫోన్ ద్వారా కౌన్సెలింగ్ చేశా, ధ్యానం నేర్పించాను. ఎంత హెల్ప్ చేస్తున్నావు కదా నాకు. నువ్వు చాలా బాగుండావు, అందంగా ఉండావు. ఇక మీదట కూడా నాకు హెల్ప్ చేస్తావని ఆడ పెట్టేసి నా పనులకి నేను కిచెన్‌లోకెళ్ళిపోయా. నేను ఒక గంట తర్వాత తిరిగొస్తే ఎవరో ఆన్ చేసినట్లుగా బాగా ఆన్ అయిపోయింది. దానంతట అది ఓపెన్. ఇలా ప్రతి ఒక్క దాంతో మీరు మాట్లాడండి. మనం ఇప్పుడు కూర్చున్న ప్లేస్ ఇదంతా కూడా ఒక ఎనర్జీ ఉందండి. ఇప్పుడు ల్యాప్‌టాప్ వాడుతున్నాను. ఎనర్జీ ఉంటేనే కదా నేను మాట్లాడగలుగుతున్నాను. మరి మన మాటకు కూడా ప్రతి ఒక్క లెటర్‌కు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మరి ఈ మాటని ఎలా మాట్లాడాలి? అందుకే వాక్ క్షేత్రం అని పత్రిజీ గారు చెప్పిన బుక్ ఉంది చదవండి. మరి నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఓకే. నేనే మ్యూట్ చేయాలి కదా! సారీ నీరజ గారు. మనం చాలా చక్కగా, అద్భుతంగా చెప్పారు మేడం. అంటే మామూలుగా పత్రి సార్ గాని, భగవద్గీతలో కానీ మనమంతా కూడా అంతటా వ్యాపించి ఉన్నామనే చక్కని దానికి ఉదాహరణగా మనమంతా కనెక్ట్ అయ్యి మాట్లాడితే ప్రతి సూక్ష్మాతి సూక్ష్మంలో చీర గావచ్చు, పాలు గావచ్చు, ఫోన్ గావచ్చు, వస్తువు కావచ్చు అంటే ప్రతి దాంతో కూడా మనం కనెక్ట్ అయ్యి మాట్లాడొచ్చు అనే దానికి ఇదంతా అంటే సర్వాంతర్యామి. మనం అనేది సర్వాంతర్యామి అనే దానికి చాలా చక్కగా చెప్పారు మేడం.
అంటే ఇది మొత్తము అంటే మనతో మనం కనెక్ట్ అవ్వడం ఎలా అని ఉంది కానీ, అసలు మొత్తం సర్వాంతర్యామిగా మనం వ్యాపించిన మనతో మనం మళ్ళా ఎలా కనెక్ట్ అవ్వాలి అన్నట్టుగా చాలా బాగుండింది. అలానే ఇంకొక ఉదాహరణగా రియల్ ఎక్స్‌పీరియన్స్ చెప్పారు కదా మేడం. అంటే కిడ్నీది ఆవిడ ఇట్లాగా శాకాహార ప్రచారం చేపిచ్చి, ధ్యాన ప్రచారం చేసిన తర్వాత అవును. ఒక వ్యక్తిని మార్చడం వల్ల అంటే తన లోపల అవయవం అనేది దానం చేసినప్పటికీ కూడా విశ్వం చూడండి మళ్ళా క్రియేట్ చేసేసింది. యెస్. తన లోపలుండే అవయవాన్ని. అంటే మనం ఒక మార్పుని తీసుకొనొచ్చి భూమాతకు ఒక విశ్వ కార్యం అనేది చేసేదానికి ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంతో చేస్తే, ఎలా మళ్ళా మనం తిరిగి ఆ ప్రతిఫలాన్ని మనం ఆశించకుండానే పొందుతామని చాలా చక్కగా చెప్పారు మేడం. అలానే వాటర్‌తో కనెక్ట్ అవ్వడం, మీరు ఆ ఫ్యాన్సీ సారీతో కనెక్ట్ అవ్వడం. అంటే కనెక్ట్ అవ్వాలి అంటారు గానీ, నేనెప్పుడు అంటే కొన్నిటితోటి కనెక్ట్ అయ్యాను గానీ మేడం, అంటే ఇంత డీప్‌నెస్‌గా కనెక్ట్ అవ్వలేదు. వెంటనే మీరు క్లాస్ చెప్తున్నప్పుడు అనిపించిందనమాట. ఓహ్! చాలా బాగుంది ఈ క్లాస్ అంతా ఈరోజు నా కోసమే చెప్తున్నట్టున్నారు ఇది. చాలా బాగా యూజ్ చేసుకోవాలి ఈ జ్ఞానాన్ని అని అనుకున్నాను మేడం. చాలా వండర్‌ఫుల్‌గా చెప్పారు మేడం. చాలా చాలా థాంక్స్ మేడం. మీ యొక్క సమయాన్ని మాకు కేటాయించి, మీ యొక్క రియల్‌గా మీరు ఏదైతే ఒక సాధనని ఆచరించి ఆ జ్ఞానాన్ని, మీ అనుభవాల్ని పంచుకుంటూ, అలానే ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ప్రతి దాంతో ఎలా కనెక్ట్ అవ్వాలి అని మీ జ్ఞానబోధ చేసినందుకు మీకు శతకోటి కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు మేడం. మళ్ళీ ఈసారి గూడా ఎప్పుడు టైం అవును. కుదిరితే అప్పుడు మళ్ళా ఈ జూమ్‌లోకొచ్చి మీకు జ్ఞానాన్ని అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ తప్పకుండా. యూ. ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ చెప్తా. ఇది మాస్టర్స్ అలానే అంతా ఓకే మేడం. ఈ వారంలో జరిగింది. ఆహ్, మా ఇంటికి ఎర్లీ మార్నింగ్ 5:30 కట్లా ఒక ఇద్దరొస్తున్నారు మెడిటేషన్ చేసుకునేకి. ఆవిడకు 60 ఇయర్స్ పైనే ఉంటుంది. హ్మ్. ఆవిడకు ఇక్కడ మిషన్ కుడుతుంది తను. ఇంట్లో పనంతా తనే చేసుకుంటుంది. ఇక్కడ నరాలు నొప్పిస్తున్నాయట. చాలా రోజుల నుంచి అంటాను. నేను ఫస్ట్‌లో ధ్యానం చెప్పి చాలా ప్రయత్నాలు చేసి వదిలేసినాను. ఇప్పుడు మళ్ళీ నేను చేస్తానని తనంతట తానొస్తాంది. ఆ! మొన్న అదే పనిగా డాక్టర్ కాడికి పోయి 10 డేస్ బ్యాకు అన్నీ చూపిస్తే ఏం లేదన్నారంట. ఏం లేదమ్మా అక్కడ ఇప్పుడు నర్వ్స్ అన్నా సచ్చుబడిపోయినాయి అనుకోవచ్చు. అది కూడా లేదంట. మరి ఎందుకు నొస్తోంది నాకిలా అని అంటే, "నువ్వు మాట్లాడక్క, నువ్వు ప్రేమనివ్వు, దాన్నెలా స్పర్శించు" అని చెప్పానక్క. ఆ అక్క రోజు దాంతో మాట్లాడుతూ అంటే ఇంతవరకైతే వర్క్ చేసింది కదా! ఇంత బాలేకున్నా కూడా అన్ని పనులు చేసుకుంటాంది చేత్తో మరి. ఎంత చేయగలుగుతాను చేస్తాను. సహకరిస్తాంది కదా! ఇదేమో. మరి థాంక్స్ చెప్పు. దానికి ఐ లవ్ యూ చెప్పు. అలా నీ స్పర్శను ఒక బిడ్డకి ఎలా స్పర్శిస్తావో అలా నీ స్పర్శను నువ్వివ్వు అని చెప్పినాక ఒక వారం తర్వాత చెప్పింది. చాలా నొప్పి తగ్గింది లావణ్య. చాలా మార్పొచ్చింది నాకు అని. మరి అందుకే నన్ను మాట్లాడండి అనేది మీతో. థాంక్ యూ. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. నేను అన్మ్యూట్ ఇచ్చేసాను. మాస్టర్స్ మనకి జ్ఞానాన్నంతా గూడా చాలా గొప్పగా అందించారు మేడం. ఏదైనా ఒక క్వెషన్స్‌గా ఉండి, ఏదైనా ఇంకా ఎలా కమ్యూనికేట్ అవ్వాలి ఏంటి, ఇంకేదైనా ఇంకా కొంచెం ఇంకా కొత్తగా ఏదైనా అడగాలి అని అనుకుంటే, అన్‌మ్యూట్ చేసుకొని దయచేసి ఆ క్వెషన్స్‌ని అడగండి మాస్టర్స్. హ్యాండ్ చేయండి. మేడము మీకు అన్మ్యూట్ ఇస్తారు. మిమ్మల్ని హోస్ట్ చేశాను నిజంగా. అనురాధ గారు మాట్లాడాలని చూస్తున్నారు. వాళ్ళకి అన్మ్యూట్ ఇవ్వండి. మాస్టర్స్ దయచేసి ఎవరైనా ఏదైనా మేడంని క్వెషన్స్ అడగాలనుకుంటే, సెషన్ ఎలా ఉంది? ఏంటి? మీ అనుభవాలు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి.
నమస్తే మేడం. నమస్తే లావణ్య మేడం. మీరు మాకు బాగా దగ్గరైపోతున్నారు మేడం. ఇప్పుడు థర్డ్ క్లాస్ మీది వినడం నేను చాలా చాలా హ్యాపీ మేడం. చాలా థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా ఉంది మేడం. వాటర్ థెరపీ మొత్తం అన్ని మాకు సంబంధించిన మేడం చెప్పినట్టు అన్ని మాకు సంబంధించినవే చెప్పారు అన్నమాట. చాలా ఎక్సలెంట్ మేడం. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం మీరు క్లాస్ చెప్పినప్పుడు మీరు పీరియడ్స్ గురించి చెప్పారు కదా, అది మనం అవయవాలతో మాట్లాడుకోవాలని. అది నేను ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ నాతో పాటు ఉండే వాళ్ళకి చెప్పాను మేడం. అంటే వాళ్ళ అమ్మాయి వేరే ఊరు వెళ్ళాలి అక్క, నాకు ఏదన్నా సలహా ఇవ్వవా, నాకు ఈ టైంకి పీరియడ్స్ వచ్చేసేయాలా అని అనింది. ఇలా చెప్పుకోమ్మా ధ్యానం చేసుకుంటూ, తను ధ్యానం చేయరు అనమాట. అవయవాలతో మాట్లాడు, నాకు ఈ టైంకి ఇవి వచ్చేసేయాలి, నాకు ఇబ్బంది ఏమి ఉండకూడదు, నేను అనేది హ్యాపీగా వెళ్ళాలి, టూర్కి వెళ్ళాలి అని చెప్పుకొని చేసిందంట. వచ్చిందంట అమ్మాయి. చాలా చాలా హ్యాపీ అయింది మేడం. అది అది అనేది అందరికీ నేను చెప్తున్నాను అనమాట, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చారు. మీ అందరినీ కలిసే అవకాశం నాకు వచ్చినందుకు హ్యాపీగా ఉన్నాను. అంటే చాలా రోజుల నుంచి మీతో మాట్లాడాలి అని చెప్పని ముందంతా అనిపించేది మేడం. అంటే లైట్ వర్కర్స్ లో కొంచెం గర్భశుద్ధి ప్రోగ్రామ్స్ అట్లాంటివంతా బాగా జరుగుతూ ఉంటాయి కదా, అంతా చూస్తూ ఉండేదాన్ని. కానీ అసలు అనుకోకుండా, అసలు మామూలుగా చెప్పాలి అని అంటే అసలు ఈ రోజు నుంచే మేడం అసలు మాస్టర్ ని పిలిపించి ఈ జూమ్ స్టార్ట్ చేయడము ఈ రోజు నుంచే. ఆ ఓ, ఫస్ట్ క్లాస్ మీరు రావడం అనేది ఒక మిరాకిల్ లాగా అయిందనమాట. అంటే ఎప్పుడో నాటిన ఒక విత్తనం అనేది ఇప్పుడు వచ్చి మహావృక్షం అయ్యి రియాలిటీలోకి వచ్చినట్లు అయింది. థ్యాంక్ యూ. ఫస్ట్ రోజు నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. మేడం మీ సమయం ఎప్పుడు కూడా మేడం ఇదే టైంలో ఉంటుంది. ఎప్పుడు ఫ్రీ అయినా కూడా మాకు మీ యొక్క జ్ఞానాన్ని, అనుభవాలంతా కూడా పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. లావణ్య మేడం. నమస్తే మ్యామ్. చాలా చక్కగా, అంటే చిన్న పిల్లలు చెప్పినట్టు చెప్తారు మేడం. మీ వాయిస్ ఎప్పుడు కూడా లైట్ వర్క్స్ గ్రూప్ నుంచి గమనిస్తున్నాం కదా, చిన్న పిల్లలు ఎంత చక్కగా స్మూత్ గా చెప్తారో, ఆ స్మూత్ గా అలాగే లోపలికి వెళ్ళిపోతుంటది మేడం మీ యొక్క నాలెడ్జి. ఎందుకంటే మన ఇప్పుడు మొహంలో చిరునవ్వుతోటి చక్కగా అది ఎంత అర్థమయ్యేటట్టు చెప్తున్నారంటే అంత అర్థమయ్యేటట్టు. అవి మీరు చెప్పినవన్నీ మేము ప్రాక్టీస్ చేస్తున్నాం మేడం. చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంటాయి. సెల్ ఫోన్ల మీద, ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏసీల మీద, తర్వాత ఎస్. ఏంటంటే ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు కాళ్ళకి చెప్పులు వేసుకునేటప్పుడు కొంచెం ఏదైనా ఇది దానికి ప్రతి దానికి కూడా చెప్పుకుంటుంటే అద్భుతంగా ఉంటది మేడం. మీరు అన్నట్టు వంట అవును. చేసినప్పుడు కూడా అంతా, అంటే మనం ప్రతి దాంతో ఒకసారి సెల్ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతుంది మేడం. నా జూమ్ క్లాస్ అనమాట అవుతుంది, అయిపోతుంది. అయ్యో నేను ఛార్జింగ్ పెట్టుకోలేదు, బయటకు వెళ్ళి వచ్చాను, జూమ్ క్లాస్ అనమాట అయిపోతుంది. అప్పుడు నేను నా సెల్ ఫోన్ చెప్పుకున్నాను, నా క్లాస్ అయినంత వరకు నువ్వు కూడా ఛార్జింగ్ అవ్వకూడదు, నా క్లాస్ అయినంత వరకు కూడా నువ్వు అప్పుడు ఉండాలి. 20% ఉంది, మరి జూమ్ ఆన్ చేస్తే సరిపోదు. నేను చెప్పుకున్నాను, ఈ 1 అవర్ నువ్వు కరెక్ట్ గా నాకు వర్క్ చేయని చెప్పేసి అంతవరకు వర్క్ చేసింది మేడం. అంటే మనం చెప్పుకుంటే ప్రతిదీ కూడా మనకి అద్భుతం అన్నట్టు మీరు చెప్తుంటే మాకు అన్ని గుర్తుకొస్తున్నాయి. చాలా ఎస్, ఎస్. అద్భుతంగా చెప్పారు, ఎన్నో విషయాలు చెప్పారు. తక్కువ టైంలో కూడా చక్కగా అంటే స్మూత్ గా నెమ్మదిగా స్మైల్ తోటి చక్కగా అర్థమయ్యేట్టు చెప్పారు. మీరు వచ్చినందుకు మాకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతంగా థ్యాంక్ యూ చెప్పారు. మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే, రికార్డ్ ఆఫ్ చేస్తారని చేసేసి